కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుంటే ఓవైపుగా కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం హైదరాబాద్ మహానగరం కాలుష్య కోరల్లో చిక్కుందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఉన్న 20 అత్యంత కాలుష్య నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని ఇప్పటికే తేలింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం, జిహెచ్ఎంసి ప్రజల భాగస్వామ్యంతో ఈ కాలుష్య భూతాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనేటువంటి అంశంపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. రఘు గారు, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛమైనటువంటి గాలిని దూరం చేసేటువంటి PM10 సూక్ష్మ ధూళి కణాలన్నీ కూడా వేగంగా పెరిగిపోతూ ఉన్నాయనేటువంటిది గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ మహానగరంలో మీరు గుర్తించినటువంటి అంశాలేంటి? మీ యొక్క అధ్యయనంలో ఇంకా ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి? బేసికలీ సార్, నాకు తోచింది ఏంటంటే బేసికల్లీ వెహికులర్ ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. బికాజ్ మన సిటీలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఆర్ఆర్ డిస్టిక్లో కానీ సుమారు 30 to 40 lakhs వెహికల్స్ డైలీ రన్ అవుతున్నాయి. కాబట్టి అవి వెదజల్లే కాలుష్యం చాలా తీవ్రమైనది. దాన్ని చాలా అరికట్టవలసిన పరిస్థితి ఏర్పడదు అనమాట. సో దానికి రెమెడీ ఏంటంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ సిఎన్జి కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ చేయడము. అలాంటప్పుడే మనం అందులోంచి బయటపడగలుగుతాము. ఇకపోతే నెంబర్ 2 వచ్చి బర్నింగ్ ద గ్యార్బేజ్. ఈ మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉన్నదో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్పోజింగ్ టు మన రామ్కి అది జవహర్నగర్లో అవుతుందో అక్కడికి పంపకుండా ఎక్కడ పడితే అక్కడే కాల్ చేయడము, అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కంట్రిబ్యూటర్స్ టు ది పొల్యూషన్ అండి. డిస్పైట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నా, కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా దాన్ని ఎక్కువ చాలామంది ఫాలో అవుతలేరు. అండ్ మన రోడ్స్ మీదనే కాల్ చేయడము. సో దట్ పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇక థర్డ్కి వస్తే డెఫినెట్లీ ఈ టూ మచ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అరౌండ్ ద సిటీ, ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ కుడ్ బి. అండ్ ఈ రోడ్స్ బ్యాడ్ కండిషన్ కావచ్చు, ఈ ప్రస్తుతం జరిగే మెట్రో కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇవన్నీ కాంబినేషన్ వల్ల కూడా చాలా డస్ట్ పోగవుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. ఇకపోతే లీస్ట్ ఏంటంటే పరిశ్రమలు. చాలా మందికి అంటారు పరిశ్రమలు చేపట్టి కాలుష్యం అని. బట్ నాకు తెలిసినంత వరకు అయితే పరిశ్రమలు ఈజ్ ద లీస్ట్ అండి. ఎందుకంటే ఒక యజమాని మన ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఈజ్ ఫస్ట్ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ఈ హ్యాస్ టు అబ్టైన్ CFE, కాన్సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఆ CFE వాళ్ళు ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తారు? PCB వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. సో PCB వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఏంది, ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చే కాలుష్యాలు ఏంది నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ రికమెండ్ ది పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. సో ఇట్స్ మ్యాండేటరీ బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్, కమర్షియల్ ప్రొడక్షన్, ఎక్విప్మెంట్ ఏదైతే రికమెండ్ చేశారో PCB వాళ్ళు అది తప్పకుండా మనము ఇన్స్టాల్ చేయాలి. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. చేసినాక సరిగా ఉంటేనే అప్పుడు వాళ్ళు CFO ఇస్తారు. అంటే CFO అంటే కాన్సెంట్ ఫర్ ఆపరేషన్. సో ఇట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ నుంచి వెదజల్లే కాలుష్యం అనేది వెరీ నెగ్లిజిబుల్ అండి. అదే కాకుండా ఈ మధ్యలో మన ఆన్లైన్ కనెక్షన్ కూడా ఉంది ఫ్రమ్ PCB టు ఈచ్ అండ్ ఎవరీ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ ఇండస్ట్రీస్ కూడా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ కొద్దిగా పొల్యూషన్ విధులు వేసినా కూడా ఇమ్మీడియట్గా మెసేజ్ చేరుతుంది ఎక్కడికి, PCBకి. వాళ్ళు ఇమ్మీడియట్గా తెలియజేస్తారు యజమాని మేనేజ్మెంట్కు. దే విల్ ఇమ్మీడియట్లీ టేక్ ద కరెక్టివ్ స్టెప్స్. సో దట్ ఇస్ వాట్ ఈస్ ది ప్రజెంట్ పొజిషన్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే కాలుష్య నియంత్రణ మండలి గుర్తించినటువంటి అంశాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కాలుష్యం ఎక్కువగా వస్తుందని గుర్తించారు? బేసికలీ వెహికల్ ట్రాఫిక్ అండి. వెహికల్ ట్రాఫిక్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేసెస్, అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా అనేది ఏమైనా గుర్తించారు? అంటే మన ప్రస్తుతానికి చాలా వెహికల్స్ తిరిగేది సిటీలో అండ్ అరౌండ్ సిటీ. అంటే బేసికలీ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. ఇక్కడనే సుమారుగా 30 to 40 lakhs వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి అది చాలా వెదజల్లుతున్నాయి. సో అది కంట్రోల్ చేయాలంటే CNG కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ మస్ట్. ఓకే, దట్ వాట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే. ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు, ప్రధానంగా హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయిలో ఒక నగరంగా గుర్తింపు పొందుతుంది, వేగంగా అభివృద్ధి కూడా చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క కాలుష్యం ఎలాంటి సవాళ్లను విసురుతోంది? దీని యొక్క ప్రత్యామ్నాయం ఏంటి? ప్రధానంగా ఈరోజు మనం కాలుష్యం అన్నప్పుడు ఎక్కువగా గాలి కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం. ఇంకా అనేక రకాల కాలుష్యాలు
సమయం ఉండకపోవచ్చు చర్చకి. రెండవది గాలి కాలుష్యం గురించి మాట్లాడినప్పుడు ప్రాథమిక కారణాలు కొన్ని ఉన్నాయి, తర్వాత మూల కారణాలు వేరే ఉన్నాయి. అయితే ఈరోజు కాలుష్యం కలుగజేస్తున్న కారణాలు చూసుకుంటే ప్రధానంగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల చూస్తే పరిశ్రమలే అనేక రూపాల్లో కాలుష్యానికి కారణభూతమైనవి. అంటే అది కేవలం వాటి నుంచి వచ్చే గాలి గురించే మాట్లాడట్లేదు నేను. అనేక రూపాల్లో పరిశ్రమలు ప్రధాన కారణం. ఇక రెండోది వారు అన్నట్టు వెహికులర్ పొల్యూషన్, అంటే వాహనాల నుంచి వచ్చే కాలుష్యము విపరీతంగా ఉంది. గత 20 ఏళ్లలో మనం అనేక స్టాండర్డ్స్ తీసుకొచ్చి నియంత్రించే పరిక్రమ మొదలైంది. కానీ ఇక్కడ సంఖ్యాపరంగా వాహనాలు పెరగడంతో ఆ చర్యలు కూడా సరిపోకుండా వాహన కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడుంది అంటే మనకి ఇప్పుడు ప్రధాన రూట్లు ఏవైతున్నాయో మీరు కూకట్పల్లి నుంచి తీసుకుంటే ఎల్బీ నగర్ వరకు, తర్వాత ఓల్డ్ సిటీలో మనకు ఫలక్నుమా వరకు, ఇప్పుడు మెట్రో ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా ప్రధానంగా కాలుష్యమయమైపోయినాయి. అక్కడ ఏం కాలుష్యం ఉంది అని చూసుకున్నా కూడా మనకు వాహన కాలుష్యం నుంచి వచ్చేది ఎక్కువగా సల్ఫర్ ఆక్సైడ్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా హైదరాబాద్లో గత 10 ఏళ్లలో మనకి దుమ్ము ధూళి పెరిగిపోయి అక్కడ తవ్వకాలు జరిగి వారు అన్నట్టు కన్స్ట్రక్షన్ జరగడము, దానితోటి ధూళి పెరగడము. ఆ ధూళి టాక్సిక్ అంటే ఈ మనకు వాహనాల నుంచి కానీ అనేక రకాలుగా పరిశ్రమల నుంచి కానీ వచ్చే ధూళి, ఇవి కూడా ఒక కారణం. ఇక రెండోది మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉందో దీనిని కాలబెట్టొద్దు అని అనేక సార్లు మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఎడ్యుకేషన్ చేసినా కూడా కాలబెట్టే పరిస్థితి వస్తుంది, చేస్తున్నారు నిర్లక్ష్యంతో. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో చాలామందికి కట్టెలు దొరకవు, వంట చేసుకోవడానికి కూడా ఈ వేస్ట్ వాడుతున్నారు. బోలక్పూర్లో అయితే మీరు ఈ ప్లాస్టిక్ని కాలబెట్టి వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. చాలా చోట్ల మన అడుక్కు తినే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వీధుల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇవే ఫ్యూయల్ వుడ్ అయిపోయింది. ఇక ఇది కాక ఇంకా మనం చూసుకుంటే పరిశ్రమలు హైదరాబాద్ బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. వీటన్నిటితోటి కూడా విపరీతమైన కాలుష్యం పెరిగింది. అది అనేక రూపాల్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ బేసిక్ గ్యాసెసే కాకుండా కాంప్లెక్స్ గ్యాసెస్ కూడా పెరిగినాయి. అందులో హైదరాబాదు ఫార్మా క్యాపిటల్గా ఉంది. ఇక్కడ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ తోటి కూడా కాలుష్యం పెరుగుతుంది. కాలుష్య నియంత్రణ బోర్డు ఎక్కువగా నీటి కాలుష్యం చూస్తుంది, కానీ గాలి కాలుష్యం మీద వాళ్ళ సామర్థ్యం చాలా తక్కువ. ఇక నాలుగోది కెమికల్స్ యూసేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,40,000 కెమికల్స్ అనేక రూపాల్లో మనం వాడుతున్నాం. అందులో 5,000 కెమికల్స్ అయితే విశ్వవ్యాప్తంగా పల్లెటూర్లలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, చిన్న ఇంట్లో పెద్ద ఇంట్లో అన్నిట్లో కూడా ఈ కెమికల్స్ వాడకం ఎక్కువైంది. అందులో ఒకటి ఉదాహరణ, హైదరాబాద్ నగరం అంతటా ఇప్పుడు బొద్దింకల కొరకు ఈ పెస్టిసైడ్ వాడుతున్నారు. అది అనేక రకాల సమస్యలు వస్తాయి. తర్వాత ఫైర్ రిటార్డెంట్స్, మనకి ఇళ్లలో ప్లాస్టిక్ వాడకము, తర్వాత వుడ్ వాడకం పెరిగినాక ఇది ఫైర్ అటుకోకుండా ఫైర్ రిటార్డెంట్స్ కూడా వాడుతున్నారు. సో ఇట్లాంటి అన్నీ కాక బాత్రూమ్లలో శానిటేషన్ కెమికల్, సరే అది నీటి కాలుష్యం పోతున్నా కూడా యాసిడ్ కానీ ఇంకా రకరకాల శానిటేషన్ కెమికల్స్ వాడకం జరుగుతుంది. ఇవన్నీ కలగలిపితే ఇప్పుడు ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఫ్లోయింగ్ ఎఫ్లూయెంట్స్ నుంచి వచ్చే గ్యాసెస్. మనకిప్పుడు ఆ ఇళ్లలో నుంచి మురికి నీళ్ళు వస్తే ఆ మురికి నీళ్ళని కలిసి వాటి నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ కూడా గాలిలో కలుస్తూ ఉంటుంది. ఇది కాక పరిశ్రమల నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్ కూడా మనకు నగరం నడిబొడ్డు నుంచి పారబెడుతున్నాం. ఈరోజు హుస్సేన్ సాగర్ నాలా దగ్గర చెరువు దగ్గర డైవర్షన్ పెడితే అది మూసీలో కలుస్తుంది. ఎవరైనా అక్కడ పక్కన పోయి నిల్చోండి, టాక్సిక్ గ్యాసెస్ అక్కడ మనకి స్మెల్ కనపడుతుంది, ప్రజలు నివసించలేని పరిస్థితి ఉంది.
అంటే ఇవన్నీ కారణభూతాలు. వీటన్నిటి వెనక ఏముంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది, తర్వాత దీని యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సరే, ఇంత కాలుష్యం ఉంది, ఏం జరుగుతుంది? హైదరాబాద్లో మీరు 20 ఏళ్ల కాలంలో డేటా చేసి చూడండి, ప్రతి ఇంట్లో కనీసం 3కి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఖచ్చితంగా ఉంది. ప్రతి ఇంట్లో టాబ్లెట్లు వాడకం అనేది రకరకాల కారణాలతో ఉండొచ్చు. శ్వాస సంబంధ సమస్యలు విపరీతంగా పెరిగినాయి. అందులో లంగ్ క్యాన్సర్ కేసులు అయితే ఈ మధ్య చాలా పెరిగినాయి. ఇవి కాకుండా వీటన్నిటితోటి, గ్యాసెస్ తోటి ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ అవుతుంది. అంటే మన పునరుత్పత్తి సంబంధిత ఆర్గన్స్ వాటి మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది, కేవలం శ్వాసకోశ సంబంధమే కాదు. అంటే మన మానవ శరీరంలో అనేక రూపాల్లో ఈ గాలి కాలుష్యము కనపడుతుంది. ఇక ఈ మధ్య మనకు ఢిల్లీలో చూసిన ఇప్పుడు పార్టికులేట్ మ్యాటర్ 10 అంటున్నాం, కానీ పార్టికులేట్ మ్యాటర్ 2.5 హైదరాబాద్లో విపరీతంగా ఉంది. ఇక్కడ దీన్ని మెజర్ చేసే సామర్థ్యం కానీ పరికరాలు కానీ లేకపోవడం అంతటి మనకు అంచనాకు లేదు. కానీ చాలా చోట్ల కేవలం మనకి జీడిమెట్ల, పంజగుట్ట, సెక్రటేరియట్ కాదు, ఇంకా అనేక చోట్ల కూడా ఈ పార్టికులేట్ మ్యాటర్ పెరుగుతుంది. అందుకే చాలామందికి టీబీ కానీ ఇంకా మనం సాధారణ రోగాలు ఏవైతే అనుకుంటామో అవి ఈ కాలుష్యం వలన మళ్ళీ అవి ఎక్కువ అయిపోయే దశకు వచ్చాయి. అందుకే ఆస్తమా అయితే ఇప్పుడు చిన్నపిల్లలకి, ఒకప్పుడు ఢిల్లీలోనే ఉండేది, ఇప్పుడు హైదరాబాద్లో చిన్నపిల్లలకి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు వీళ్ళకి కూడా కాలుష్యం అదేంటి ఆస్తమా పెరుగుతుంది. ఈ వ్యాధులన్నీ అనేక రూపాల్లో పెరగడానికి ప్రధాన కారణం గాలి కాలుష్యం. ఇవి కాక ఈవెంట్ బేస్డ్ కాలుష్యం, మనకి ఇప్పుడు దీపావళి వస్తే ఆ దీపావళి సమయంలో మనం వాడేటివి, హోలీ సమయంలో వాడే కెమికల్స్, అట్లా పండుగలో లేకుంటే ఏదన్నా ఊరేగింపులో ఇంకా రకరకాలుగా చేసే కార్యక్రమాల్లో వచ్చే కాలుష్యం అది ఇంకా అదనంగా ఉంటుంది. ఇట్లా ఈ కనీసం ఒక 25 నుంచి 30 కారణాలు ఉన్నాయి. ఎవరన్నా మీ దేని పాత్ర ఎంతది అని లెక్కేసి మేము తక్కువ మేము ఎక్కువ, ఇది చర్చ కాదు. ఇది మొత్తంగా గాలి కాలుష్యం ఉంది, దీన్ని ఎలా అరికడతామనే ఒక ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, రామలక్ష్మి గారు, ఇటీవల మన దేశ రాజధానిలో చూసాం, దేశ రాజధానిలో అత్యవసర పరిస్థితి విధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాలుష్య తీవ్రత కారణంగా బేసీ సంఖ్యలో వాహనాలు నడపాలని కూడా అక్కడ ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్నటువంటి శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్ నగరం ఒకానొకప్పుడు చాలా పచ్చటి నగరం. ఆ పచ్చటి నగరం అలా ఇప్పుడు ఎట్లాగా ఎందుకు ఇలా అయిపోయిందనే దాని మీద చాలా విశదంగా నరసింహారెడ్డి గారు చెప్పారు. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ మనం తీసుకున్నట్లయితే మన సిటీలో ఏ ప్రాంతంలోనైనా సరే ఒక ఇల్లు, ఒక 500 గజాల్లో ఉండే ఇల్లు ఇప్పుడు 5 నుంచి 6 స్టోరీస్ ఉన్న అపార్ట్మెంట్ అయిపోయింది. అంటే లెవెల్ ఆఫ్ గ్రోత్ ఆ రకంగా పెరిగింది. ఇది కాక చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా సైబరాబాద్ కానివ్వండి, కుక్కడపల్లి, ఇవన్నీ కూడా టౌన్షిప్స్ డెవలప్ అయ్యి ఈ వర్టికల్గా నగరం పెరుగుతోంది. అది పెరగాల్సిందే, జనాభా పెరిగినప్పుడు అది తప్పదు. దీనికి కాలుష్యానికి మనం దాన్ని ఎలాగా పెట్టాలంటే, ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, పైగా హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడున్న చాలా విశాలమైన స్థలాల మూలాన చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వందలాది ఎకరాల్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాయి. కానీ ఈ నగరం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతోందో ఆ యొక్క స్పేసెస్, ఆ యొక్క స్థలాలన్నీ కూడా చాలా కుదించుకుపోయాయి. కారణం ఆ కుదించుకుపోవటంలో ఉన్న ఒక పరిణామం ఏంటంటే, ఏవైతే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు ఉన్నాయో అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం, అంటే లేవు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల కాలం వెనకకి వెళ్తే కనుక హైదరాబాద్ నగరానికి చాలాసార్లు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ వచ్చాయి. అంటే అర్బన్ ఏరియాస్లో మంచి మంచి ఎక్కువగా మొక్కలు నాటి మంచి అవార్డ్స్ తీసుకున్న నగరం. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో
హరితహారం అని ఒక మంచి కార్యక్రమం జరుగుతోంది. ఈ మనం గ్రీనరీ చేసే విధానంలో కొంత మార్పు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మనం ముఖ్యంగా అర్బన్ ఏరియాలో మనం గ్రీనరీ పెంచే విధానం ఎలా ఉందంటే, ఎక్కువగా లాన్స్ వేయడం, అందమైన మొక్కలు, అంటే అవి ఎక్కువ ఎత్తు పెరగవు, చాలా అందంగా ఉంటాయి, చూడటానికి బుషీగా ఉంటాయి. అవి ఎక్కువగా మనం అర్బన్ ఏరియాలో ల్యాండ్స్కేపింగ్ కోసం వాటిని మనం పెంచుతున్నాం, మంచిదే. కానీ ఒక మనిషి తన జీవితకాలం అంతా కూడా స్వచ్ఛమైన గాలి పీల్చాలి అంటే, 5 మనుషులు వాళ్ళ జీవితకాలాన్ని సరిపడా గాలి పీల్చాలంటే ఒక పెద్ద వృక్షం కావాలి. ఆ వృక్షం వయసు కనీసం 30-40 సంవత్సరాలు ఉండి మంచి ఒక క్యానపీ ఉండాలన్నమాట. గొడుగు లాంటి క్యానపీ ఉంటే కనుక అది మంచి వాయువుని ఇస్తుంది. మనం చేసే ఈ లాన్స్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. లాన్స్ వల్ల మనం చేసే ల్యాండ్స్కేపింగ్ వల్ల పెద్ద మనకి ఆక్సిజన్ రాదు. ఒకటి, ఈ భవనాల సంఖ్య పెరిగిపోవడం, వృక్షాల సంఖ్య తరిగిపోవడం వల్ల వాయు కాలుష్యం అనేది విపరీతంగా పెరుగుతోంది. తర్వాత ఈరోజు మన సిటీ డిజైన్ తీసుకున్నట్లయితే, డిజైన్ గురించి మాట్లాడే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, కానీ సూక్ష్మంగా స్కూల్స్ కనుక మన హైదరాబాద్లో స్కూల్స్, ప్రతి ఒక స్కూల్ ఒక అపార్ట్మెంట్లో వచ్చేస్తుంది ఈరోజు. కాబట్టి పిల్లలకి ఎటువంటి ఆట స్థలాలు లేకపోవడం, వాళ్ళకి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే ఒబేసిటీ అనేది చిల్డ్రన్లో ఎక్కువగా పెరుగుతుంది. ఒకవైపు వాయు కాలుష్యం, ఒకవైపు చిల్డ్రన్లో పెరుగుతున్న ఒబేసిటీతో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు. అదే ముఖ్యంగా చిల్డ్రను కొద్దిగా వయస్సు ఓల్డేజ్ పీపులే ఎక్కువగా ఈ కాలుష్యంతో ఎఫెక్ట్ అవుతున్నారు. ఇండోర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంది, అవుట్డోర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. తర్వాత మన ఇండియన్ బిహేవియరు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మనుషుల బిహేవియరు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మనం ముఖ్యంగా ఏంటంటే హౌస్ హోల్డ్లో తయారయ్యే చెత్తని అందరూ కూడా జీహెచ్ఎంసీ మొత్తుకుంటున్నారు, కానీ ఎవ్వరూ కూడా వేస్ట్ సెగ్రిగేషన్ అనేది సిన్సియర్గా చేయట్లేదు. ప్లాస్టిక్, కాగితాలు రీసైక్లింగ్కి పంపించినట్లయితే తప్పకుండా కొంత గార్బేజ్ కలెక్షన్లో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. 40% గార్బేజ్ కలెక్ట్ చేయలేకపోతున్నారు. మనం నాటిన మొక్కల్లో 40% మొక్కలు బతకట్లేదు. ప్రజలు ఎంతసేపు ఏంటంటే ఇంట్లో తీసుకెళ్ళి రోడ్డు మీద వేసేస్తే చాలు, నా పని అయిపోయింది అనే ఒక స్వభావం ప్రజల్లో మార్పు రావడం లేదు. విపరీతమైన అర్బనైజేషన్, విపరీతమైన కన్స్ట్రక్షన్, దీనివల్ల రకరకాల వ్యాధులకి మనుషులు గురవుతున్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచం మొత్తంలోనే 20 మోస్ట్ పొల్యూటెడ్ నగరాల్లో వచ్చింది అనేది ఒక సంకేతం, ఒక అలార్మింగ్ బెల్ మనకి. ఇప్పుడైనా మనం మేల్కోపోతే మనం ఢిల్లీకి కన్నా మించిపోయే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటి నుంచి దాని మీద మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే మనకి నగరంలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ మొదలైంది, అలాగే మెట్రో రైలు మొదలైంది, శుభసూచకం. కాకపోతే ఇవన్నీ కూడా కనెక్టివిటీ అవే దాని మీద మనం ఇంకా చర్చించాలి. ఓకే, వేదకుమార్ గారు, ప్రధానంగా యూనిసెఫ్ విడుదల చేసినటువంటి జాబితాలో అత్యంత కాలుష్య కారకాల జాబితాలో హైదరాబాద్ మహానగరం కూడా చేరిపోయింది. ఈ విధ్వంసానికి కారణాలను ఎలా విశ్లేషిస్తారు? ఇప్పటి వరకు మన వక్తలు మాట్లాడిన విషయాలు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏకీభవిస్తూ, మళ్ళీ మనం కారణాలకు వస్తే వెహికులర్ పొల్యూషనే కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషనే కానీ, చెత్తను కాల్చడమే కానీ, ఈ శ్మశాన వాటికల యొక్క అక్కడ వంట చెరుకును వాడడమే కానీ, మరియు ఈ టైర్లను వీటటువంటి అని కూడా కాల్చడమే కానీ, వంట చేసుకోవడానికి కూడా గ్యాస్తో చేసే వంటను మనము వంట చెరుకుతో వంట చేసుకోవడమే కానీ, ఇవన్నీ ముఖ్య కారణాలు. ఇండస్ట్రీస్ అగైన్ ఈక్వల్లీ గుడ్ సైజ్, ఎస్పెషల్లీ హైదరాబాద్కు. అయితే మనం ఈ హైదరాబాద్ ఒక్కటి 20వ నంబర్గా ఉందనే వరి అవసరం లేదు. మనం ఏ పట్టణమైనా కాలుష్యరహిత పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకోవడం మన బాధ్యత. భారతదేశంలో ఉన్న పట్టణాలలో హైదరాబాద్ పట్టణమే మోస్ట్ క్లీన్ సిటీ. రామలక్ష్మి గారు చెప్పినట్టు ఒకప్పుడు హైదరాబాద్ పట్టణానికి ముఖ్యంగా ఆసఫ్ జాయిల్ అంటే మొన్ననే ఈ 200 సంవత్సరాల పీరియడ్ తీసుకున్న హైదరాబాద్ చుట్టూరుగా ఉన్న వారి ఫారెస్ట్ కవర్ ఉన్నట్టు, పాకెట్స్ ఉన్నట్టు ఏ పట్టణానికి భారతదేశంలో లేవు. హైదరాబాద్లో ఉన్న 2000 పైచిలుకు లేకులు ఏ పట్టణంలో లేవు, చెరువులు, కుంటలు. మరి దాంతోపాటు ఓపెన్ స్పేస్ పార్కులు కూడా హైదరాబాద్లో ఏ బాగ్ సిటీ, ఏ బైస్కిల్ సిటీ అనే పేరుతో ఉన్న మన హైదరాబాద్
అవి అన్ని పార్కులు కూడా మన హైదరాబాద్కు అంత ఓపెన్ స్పేసెస్ ఉండే. కాబట్టి బెస్ట్ గ్రీన్ కవర్, బెస్ట్ ఓపెన్ స్పేసెస్, న్యాచురల్గా ఉన్న వాటర్ బాడీస్ని పరిరక్షించుకోవాలి. జరిగింది ఏంటంటే హైదరాబాద్ పట్టణానికి ఇప్పటికి కూడా వరి అయ్యే అవసరం లేదు, కానీ వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్, డబులీ కాన్షియస్. మనం 20 నంబర్ కాదు, 2 నంబర్లో ఉన్నా, 150వ నంబర్ ఉన్నా పట్టణాన్ని కాలుష్యరహిత పట్టణాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యత మనది. ఈ పట్టణం ఎప్పుడైతే డెవలప్ అవుతున్న క్రమంలో అయితే జరిగింది ఏంటంటే హైదరాబాద్కు 1975 నుండి ఎప్పుడైతే మనం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక నిర్మాణం చేసుకొని, అర్బన్ ఏరియా యాక్ట్ తెచ్చుకొని, అర్బన్ ఏరియాను డిజిగ్నేట్ చేసుకొని, అర్బన్ అథారిటీని కన్స్టిట్యూట్ చేసుకొని, మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్న 80 వరకు, అప్పటి నుంచే భయంకరమైన వయలేషన్స్ హైదరాబాద్లో జరగడం స్టార్ట్ అయింది. ఆ భూమి విలువను చూడడమే కానీ హైదరాబాద్ను ఒక భూమిని ఒక డబ్బుతో లింక్ పెట్టుకొని హైదరాబాద్ అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచే హైదరాబాద్ విధ్వంసం ప్రారంభమైంది. అయితే ఏ పట్టణం ఇప్పుడు ఒక ఫార్మసీ తీసుకుంటే ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఫార్మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. కొంత కరెక్ట్ చేయాలి వాళ్ళు, అంటే దే కెన్ యాడ్ ఫ్యూ థింగ్స్ అండ్ యూ కెన్ క్వశ్చన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 159 వరకు పరిశ్రమలను భారతదేశంలో గుర్తించినారు, భయంకరమైన పరిశ్రమలు. అవి 59 పరిశ్రమలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది ఇన్ని పట్టణాలు ఉంటే భయంకరమైన ఇవి ఉన్నాయి. అందులో 51 పరిశ్రమకి గత ప్రభుత్వమే కానీ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమల మీద యాక్షన్ తీసుకోవటం లేదు? ఈ యొక్క 51 ఇటువంటి పరిశ్రమలే కాదు, హైదరాబాద్ చుట్టూరుగా ఒక పట్టణానికి ఇంత భయంకరంగా పరిశ్రమలు రావడం, ఈవెన్ మీరు మెదక్ జిల్లా జిన్నారం కాడికెళ్ళి తీసుకున్నా, పటన్ చెరువు తీసుకున్నా, జీడిమెట్ల తీసుకున్నా, బాలనగర్ తీసుకున్నా, నాచారం తీసుకున్నా, ఇవన్నీ భయంకరమైన పట్టణాలు. పట్టణం నడిబొడ్డుకు తలిగే రీతిగా. అయితే మన పాత సనత్ నగరు, ముషిరాబాదు ఇవన్నీ కూడా మనం ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కట్టి దాన్ని పక్కకు పెట్టినా వాటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం మనం. అయితే ఈ పరిశ్రమలు భయంకరంగా రావడం, ఒక కాలుష్యం అనేది మనం ఒక వాయు కాలుష్యాన్ని మాత్రమే మనము ఇండివిజువల్గా చూడొద్దు ఇన్ ఐసోలేషన్. మనం ఈ నీరు కాలుష్యమే కానీ, శబ్ద కాలుష్యమే కానీ, చెత్త భయంకరమైన సాలిడ్ వేస్ట్ ఉంది, వీటన్నిటి యొక్క కాంబినేషన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మాత్రం మనకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇవాళ మన చర్చ ఒక వాయు కాలుష్యం మీద స్పెసిఫిక్గా ఫోకస్గా మాట్లాడుతున్నప్పుడు కొద్ది కూలంకుషంగా డీటెయిల్గా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. అయితే ఈ వాయు కాలుష్యానికి 2 ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి ఏ పట్టణానికైనా దాన్ని కంట్రోల్ చేయగలిగేది మాత్రం ఇండస్ట్రియల్ ఏరియాని కానీ వీటిని డిజిగ్నేట్ చేయాలి. పరిశ్రమలు ఉండాలి, మనకు సమాజానికి కావాల్సిన వస్తువులు మనం తయారు చేయాలి. కానీ పరిశ్రమలు ఎక్కడ ఉండాలనేది అవసరం. పట్టణానికి అతుక్కొనే ఆ ఇండస్ట్రియలిస్టుకు వసతి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజకి సమస్య క్రియేట్ చేయొద్దు. మనం ఇండస్ట్రీస్ కావాల్సిన డిజిగ్నేటెడ్ ప్లేస్, వెల్ లొకేటెడ్, వెల్ లేఅవుట్. ఈ యొక్క సిఎఫ్ఈ అన్నారు, ఇప్పుడే రగ్గారు అన్నారు. సిఎఫ్ఈ ఉన్న తర్వాత కన్సర్న్ ఫర్ వాట్ యు కాల్ దట్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అన్నారు, మరి ఇన్స్పెక్షన్ అని అన్నారు. ఇవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా అనేది పెద్ద సమస్య. ఓకే. అయితే ఈ సమస్యలలో ముఖ్యంగా మెయిన్ ఈ ఇండస్ట్రీస్ అనేది హైదరాబాద్ పట్టణానికి మరి గత పాలకులు ఇన్ని వందల ఇండస్ట్రీస్ని, భయంకరమైన ఇండస్ట్రీస్ని ఎలా పర్మిట్ చేశారు? అది అంత ఈజీ కాదు వాటిని మనం వెంటనే మార్పు చేయడానికి. ఇప్పుడు బయటకు పంపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే సార్, చిన్న విరామం తీసుకున్నాం తర్వాత ఒక విషయం అంటే నేను ముఖ్యమైన విషయం వెహికులర్ ట్రాఫిక్. ఈ వెహికులర్ ట్రాఫిక్ విషయంలో మనకు చాలా పద్ధతుల్లో మినిమైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ అనేది అదనంగా ఉంది హైదరాబాద్కి. కానీ ఏ పట్టణానికైనా ఉన్న సమస్యలు ఏంటంటే వెహికులర్ పొల్యూషన్ ఒకటి భయంకరమైంది. దాన్ని మనము మాస్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ప్రైవేట్ వెహికల్ డిస్కరేజ్ చేయడం అనేది అవసరం అనేది నేను భావిస్తాను. ఓకే. కరుణాకర్ రెడ్డి గారు, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు కావచ్చు, వ్యర్థ జలాలు కావచ్చు, ఎక్కువ ప్రాంతాల్లో కూడా భూగర్భంలోకి పంపించడం వల్ల పూర్తిగా జలాలన్నీ కూడా కాలుష్యమయమవుతున్నాయి అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి నివేదికలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా మూసీ నది లాంటి మంచి నదులు కూడా పూర్తిగా కాలుష్యంతో నిండిపోయాయి. వీటికి కారణాలు ఏంటంటారు?
ఇప్పుడు మనకు హైదరాబాద్ పాపులేషన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 11 మిలియన్ అండి. 1.1 crore పీపుల్ ఉన్నారు మన దగ్గర. సో ఎవ్రీ డే వీ ప్రొడ్యూస్ ఆఫ్ సివేజ్ అప్రాక్సిమేట్లీ ఆర్ యావరేజ్గా 50,000 మిలియన్ లీటర్స్ మనము రోజుకు సివేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇట్ మే బి ఫ్రమ్ ఇండస్ట్రీస్ నుంచి, హోటల్ ఇండస్ట్రీస్ నుంచి అనుకోండి, అదర్ ఇండస్ట్రీస్ నుంచి, డొమెస్టిక్ నుంచి. సో మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ వీ ట్రీట్ ఓన్లీ లెస్ దెన్ 15,000 మిలియన్ లీటర్స్ మాత్రమే మనము ట్రీట్ చేస్తాం. రిమైనింగ్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 30,000+ మిలియన్ లీటర్స్ వాటర్ను మనము రాగా అట్లాగనే మనము భూమిలోకి పంపిస్తున్నాం. తర్వాత హైదరాబాద్లో ఈ జన్మకే కాదు జన్మలకు సరిపోయేటటువంటి భూమిని మనం ఆల్రెడీ కాలుష్యం చేసేసాం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో భూమి అంతా పొల్యూట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎల్బీ నగర్ ఏరియాలో సిరీస్ అక్కడ అదంతా మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఒకప్పుడు మనము మూసీ నదిలో నీళ్ళు తీసుకొని తాగే వాళ్ళము. ఇప్పుడు మూసీ నదిలో ఈవెన్ ఎవరైనా అవసరం అర్జెంటుగా ఒకసారి వెళ్ళి పాస్ వెళ్ళాలంటే అంటే టాయిలెట్ వెళ్ళాలంటే కూడా భయపడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ రకంగా మనము ఇదంతా పొల్యూషన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే నేను చూసిన దానికి నాకు తెలిసిన దానికి కారణం ఏంటంటే బేసిక్గా ప్రజల భాగస్వామ్యం. ఏమంటున్నాం మనం ఇప్పటివరకు వక్తలు చెప్పినట్లు మన ఇంటి నుంచి బయటపడాలని అనుకుంటున్నాం, కానీ అసలు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఎవరు ఆలోచన చేయట్లేదు. అవగాహన లోపం అండి. ప్రజల భాగస్వామ్యం లేదు, అవగాహన లోపం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన మున్సిపల్ మినిస్టర్ గారు అన్నారు, హైదరాబాద్లో జిహెచ్ఎంసి 1.1 మిలియన్ పాపులేషన్లో కేవలము 22,000 మంది మాత్రమే జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. మీరు యావరేజ్గా మీరు తీసుకోండి, ఒక ఇంట్లో నలుగురున్న ఇంట్లో డైలీ ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే ఒక మనిషి ఒక 4-5 మంది ఫ్యామిలీలో ఒక మదరో లేకపోతే ఒక హౌస్ వైఫో డైలీ రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేయకపోతే నెక్స్ట్ డే ఆ ఇంట్లో ఉండడానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది. బట్ మళ్ళీ ఇదే నగరం కూడా అదే విషయం కదా. ఈ నగరంలో కేవలం 22,000 మంది పారిశుద్ధ కార్మికులు ఇంత పెద్ద నగరాన్ని ఎట్లా క్లీన్ చేయగలుగుతారు? సో దీనికి బేసిక్ కారణం ఏంటంటే మనం ఏమనుకుంటున్నాము, పొల్యూషన్ తీసి బయటపడేస్తున్నాము, లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి సువేజ్ అండి. బేసిక్గా ఈ నగరం ఇంత ఘోరంగా ఖరాబ్ కావడానికి కారణం ఏంటంటే కేవలము అవగాహన లోపము, వ్యాపార దృక్పథం. పెద్దలు అన్నట్లు ఈ నగరానికి వచ్చిన వాళ్ళు కానీ కేవలము డబ్బు సంపాదనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి సస్టైనబిలిటీ అంటే మనము రేపటి తరాలకు మన నగరాన్ని మనం ఎలాగ ఉంచుకోగలుగుతాం. డెవలప్మెంట్ ఈజ్ ఇన్వెటబుల్ అండి. గ్రోత్ అనేది చాలా చాలా అవసరము. ర్యాపిడ్ గ్రోత్ కావాలి ప్రపంచంలో. ఇప్పుడున్న 5G టెక్నాలజీ మనం ఏదైతే ఉన్నామో మనకు గ్రోత్ అనేది అందరికన్నా ఎక్కువ ముందర ఉండాలి గ్రోత్. బట్ గ్రోత్ షుడ్ బి సస్టైనబుల్ వేలో ఉండాలి. సో ఎనీ ఇండస్ట్రీ వచ్చినా ఇండస్ట్రియలిస్ట్కు ఒక రకమైనటువంటి అవగాహన ఉండాలి. నేను తీసే ప్రోడక్ట్ నుంచి ఈ ఏదైతే సమాజానికి లేకపోతే పర్యావరణానికి నేను హాని కలిగించకూడదు. ఇట్ మే బి సో మనీ హజార్డస్ ఉండొచ్చు. ఎంత హజార్డస్ ఉన్నా దేర్ ఈజ్ అ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి హజార్డస్ కెమికల్స్ వస్తున్నాయి. రాత్రిపూట ఏం చేస్తున్నారు, ట్యాంకర్లలో మాఫియా ఉండి రాత్రిపూట రోడ్డు మీద చిన్నగా ఒక వాల్ ఓపెన్ చేసి ట్యాంకర్ అంతా రోడ్డు మీద పోతున్నాడు. అంటే ఒక ఇండస్ట్రీ, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఆ లోపలిది కాకుండా బయట ఆ కాలనీ అంతా మొత్తం కాలుష్యం చేసి ఆ భూమిని అంటే ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు కాలేనంత ఘోరంగా మనకు ఇది జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే బాధ్యత రాహిత్యం. రెండోది అంటున్నాం ప్రభుత్వము మీరు ఎంత చేసినా ప్రజలలో ఒక అవగాహన లేకపోతే, ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా లేదు. మనం అంటున్నాము ఒకవేళ మనమే అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తే ఒక చెత్త బయటపడాలంటే చాలా భయంతోనే ఉంటాం. ఎందుకంటే అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మన దగ్గర కూడా ఉందండి లా. ఈవెన్ దో మనము ఈ స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏపీ రీహాబిలిటేషన్ యాక్ట్ ఏదైతే 2014లో సెక్షన్ 4 ప్రకారంగా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అని ఒక యాక్ట్ ఉందండి. ఏ ఇండస్ట్రియలిస్ట్కి తెలియదండి, ఏ ఇన్స్టిట్యూషన్కు తెలియదు. ఈవెన్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా అట్లాంటి యాక్ట్ ఒకటి ఉందా అనేది. అంటే ఎన్ఫోర్స్మెంట్ లేకుండా ఎన్ని యాక్ట్లు పెట్టినా కానీ దానివల్ల ఉపయోగం ఏముండదు. సో బేసిక్గా ప్రజలందరికీ ఇక్కడ ఈ హైదరాబాద్ నగరము
మన ఏది పొల్యూషన్లో టాప్ 20లో ఉండడానికి 1.1 million people are responsible. Government is one part, definitely. But apart from government, each and everybody is responsible. దీనికి కారణం ఏంటంటే నోబడీ హ్యావ్ అవేర్నెస్ అండి. కేవలము జలుబు చేసినప్పుడు లేకపోతే అస్తమా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే గవర్నమెంట్కి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి సార్ మాకు ఒక ఇది కావాలి, ఏది మనకు రికమెండేషన్ టు డాక్టర్కు నాకు బిల్లు తగ్గించండి, అది తగ్గించండి అని మాట్లాడుతున్నారు. కానీ కేవలము నా ఇంట్లో ఉన్న చెత్తను నేను కన్జ్యూమ్ చేస్తే అసలు మనకు లీచ్ పోవడానికి జిహెచ్ఎంసీకి ఇవ్వడానికి కారణమే ఉండదు. సో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా పక్కకు పెట్టి అవగాహన కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేయాలా, ఇన్సెంటివైజ్ చేయాలా. ఒక చిన్న కాలనీలో మీ కాలనీ నుంచి చెత్త బయటకు వెళ్ళట్లేదు కాబట్టి మీకు ఈ సంవత్సరం మీకు 50% మీ ప్రాపర్టీ ట్యాక్స్లో మేము రిబేట్ ఇస్తాం. మీ కాలనీ నుంచి లేకపోతే మీ అపార్ట్మెంట్ నుంచి చుక్క నీళ్ళు బయటకు వెళ్తారు, మీరు రీసైక్లింగ్ చేసుకోండి. టెక్నాలజీ అవైలబుల్ ఉందండి, అఫోర్డబుల్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఈ టెక్నాలజీని మనం సస్టైనబుల్గా వాడుకున్నంత మాత్రాన ఉంటేనే మనము దీనికి పరిష్కారం జరుగుతుంది. లేకపోతే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కానీ మనం మారకపోతే మన బతుకులు ఎవరు మార్చలేరు అని నేను నా విశ్వాసం అండి. ఓకే. శివకిరణ్ గారు, ప్రధానంగా సహజంగా స్వచ్ఛమైనటువంటి గాలిని దూరం చేసేటువంటి సూక్ష్మ ధూళి కణాలు చలికాలంలో ఒకే చోట ఉండిపోతాయి సహజంగా. ఫలితంగా కాలుష్యం కూడా తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంటుంది. దీనికి తోడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ కాల్చివేయటం, ఇంధన కాలుష్యం కానీ వాహన కాలుష్యం కానీ దీని తీవ్రతను మరింత ఎక్కువ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఇతర నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ మహానగర పరిస్థితి ఎలా ఉందంటారు? ఫస్ట్ అండి, మాలాంటి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో పుట్టి పెరిగిన చదువుకుంది, ఇక్కడ వాతావరణము, మంచి నీళ్లు, మంచి గాలి చూసింది, ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తామని మేము 10-15 సంవత్సరాల కింద ఎప్పుడూ అనుకోలేదు. మీరు కాలుష్య భూతం అంటున్నారు, వింటేనే కొంచెం భయంగా ఉంది. కానీ యాజ్ యూ సెడ్ మనం ఏం చేయగలుగుతామన్నది ప్రసక్తి ఇప్పుడు. అయితే మీరు అన్నారు హైదరాబాద్ని మనము వేరే సిటీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఢిల్లీలో ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి సిచ్యువేషన్, చలికాలంలో గాలి కదలకుండా ఉండడానికి వెహికులర్ పొల్యూషన్ అక్కడే ఉండదు, స్మాగ్ అంటాం, పొగ ఇంకా మంచు రెండు కలిసేసి ల్యాండ్ లాక్, ఢిల్లీ అటువంటి ఏరియాలో ల్యాండ్ లాక్ అయిపోయి అక్కడే గాలి ఉండిపోయి గాలి లేకుండా కదలకుండా అక్కడే సెటిల్ అయిపోయినప్పుడు ఈ మన సూక్ష్మ కణాలు అక్కడే ఉండి ఈ PM 2.5, 210 చాలా మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఢిల్లీలో ఇది ఒక విపరీతమైన పరిస్థితి. దాంట్లో చుట్టుపక్కల ఉన్న రెసిడ్యువల్ వేస్ట్, అక్కడ అగ్రికల్చర్ వేస్ట్ను కాల్చడంతో ఆ పొగ కూడా అక్కడికి వచ్చేసి ఇవన్నీ కలిసి ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇప్పుడు ఢిల్లీని మనము మొత్తం ప్రపంచంలోనే వర్స్ట్ పొల్యూటెడ్ సిటీ అంటున్నాము. అండ్ ఇది మెయిన్ కారణము. ఎందుకంటే ఒకటి ఇప్పుడు చూస్తే అర్బనైజేషన్, అంటే మనం హైదరాబాద్ కూడా అదే కారణం చూపించచ్చు. ఇప్పుడు మనం తెలంగాణ మాట్లాడుకుంటే అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, వరంగల్ కొంచెం అంటాం, కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవన్నీ తక్కువైనాయి కాబట్టి అందరూ హైదరాబాద్కే రావాలని అనుకుంటారు. ఇప్పుడు సెన్సస్ డేటా చూస్తే మనకు 2001లో హైదరాబాద్ పాపులేషన్ 65 lakhs. మన సకల్ జన్ల సర్వే చేసినప్పుడు 1 crore ప్లస్ అని మన పాపులేషన్. అయితే వలసలు ఎక్కువ అవుతున్నాయి, అంటే అగ్రికల్చర్లో రెన్యూమరేటివ్ లేదని, వ్యవసాయం చేయలేకపోయి అందరు ఇక్కడికి వస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఈ ల్యాండ్ మీద ప్రెషర్ బాగా అయిపోయి అదే ల్యాండ్లో ఎక్కువ మంది ఉండడంతో ఆ రిసోర్సెస్ మనకు ప్రాబ్లం అవుతుంది. అయితే ఇది ఒక పర్యావరణ అంటే ఇష్యూయే కాకుండా లీడర్షిప్ క్రైసిస్ అని కూడా అనుకుంటాను నేను. మనకు ఒక లీడర్షిప్ లేకుండా ఉంది, లీడర్స్ లేకుండా వ్యవసాయం నుంచి కూడా మనము ఉండొచ్చు అని వేరే దారి చూపించకుండా అందరు హైదరాబాద్లోనే ఫోకస్ చేసి ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితి మీరు అన్నారు వేరే పట్టణాన్ని మనం నేర్చుకోవచ్చా అంటే, ఇండియానే కాక వరల్డ్ ఓవర్ సింగపూర్ అనండి ఆర్ బీజింగ్ అనండి, అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు దాని దారి తీసుకున్నారన్నమాట. అయితే మనం అక్కడ నేర్చుకునే చాలా అవసరం ఉంది. సో అక్కడ పరిస్థితులు సిమిలర్ అన్నప్పుడు మనము సొల్యూషన్స్ మాట్లాడినప్పుడు ఆ విషయం గురించి చెప్తాను ఏం చేస్తున్నాము. కానీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, వెహికల్స్ అన్నీ అక్కడ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలిగినారు. ఎట్లా చేయగలిగినారు అన్నది మనము సొల్యూషన్స్ ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇదొకటి. మన గాలి గురించి కొంచెం మాట్లాడినప్పుడు చాలామంది వక్తలు వేస్ట్ గురించి మాట్లాడినారు, సాలిడ్ వేస్ట్ గురించి కాల్ చేస్తున్నారని. సాలిడ్ వేస్ట్లో మేము కొంచెము పనిచేస్తామండి. దాంట్లో విత్ సెన్స్ ఆఫ్ అథారిటీ ఐ కెన్ టెల్ యూ దట్ హైదరాబాద్ ఈజ్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్ యాజ్ కంపేర్డ్ టు అదర్ సిటీస్. మన
పనిచేసే సిస్టమ్ మచ్ బెటర్ ఉంది. ఇంతో కరుణాకర్ గారు అన్నారు మన దగ్గర 22,000 30,000 కార్మికులే ఉన్నారు, ఎట్లా పనిచేస్తారని. అయితే వేస్ట్ కలెక్షన్ మెకానిజంలో ఇన్ఫార్మల్ సెక్టర్ పనిచేస్తుంది. అసలు వాళ్ళు ఆ ప్రభుత్వంలో లెక్కరాని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ రోజు వచ్చి మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు. అయితే నాకు తెలిసి అబౌట్ 25,000 ఫ్యామిలీస్ దీంట్లో పనిచేస్తున్నాయి. అండ్ హైదరాబాద్ నుంచి డైలీ మనం చెత్త అయితే బయటకు వస్తుందో దగ్గర 4,500 టన్నులు అనమాట. అది అంటే అర్థం చేసుకోవడానికి 750 వెహికల్స్ మనవి వస్తుంటాయి. అయితే ఇది మనం కాల్చడం చాలా మటుకు తక్కువైంది. ఒకప్పుడు అనేది కాల్చే వలన మనకు వస్తుందని. అయితే హైదరాబాద్లో ఇంకో మంచి పరిస్థితి అనుకోండి, వాట్ ఎవర్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు 1 crore పాపులేషన్ ఉన్నప్పుడు ఈ సిటీ, ఈ హైదరాబాద్ మనది అనుకున్నప్పుడు, ఎవరైనా కాలుస్తున్నప్పుడు చేసిన మనం కూడా ఆపగలగాలి. అయితే ఆ 30,000 మందే కార్మికులు గారు మన అందరం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ద శానిటేషన్ టీమ్ అని నేను అనుకుంటాను. అది ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు అయితే ఉన్నారు, స్వచ్ఛ నమస్కారం అనే క్యాంపెయిన్ తోటి చెత్తని సెపరేట్ చేయాలని, రామలక్ష్మి మేడం అన్నారు చెత్తని మనం వేరు చేయాలని చాలా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ లాస్ట్ టైంలో హైదరాబాద్కి మొత్తము 430 సిటీస్ ఏదో ఉంటే మనకి 22వ స్థానం వచ్చింది. అయితే మెట్రోస్లో మనం ఫస్ట్ ఉన్నాము. అయితే ఈసారి ఇంకా బాగా ఉధృతంగా పనిచేసి వేస్ట్ సెగ్రిగేట్ చేయడము, ఇంతో కరుణాకర్ గారు చెప్పినట్టు ఇంటి బయట వేస్ట్ అసలు వేయకుండా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అంటాము. చెత్త అసలు బయటికి వెళ్ళకుండానే ఎక్కడిదక్కడ మనము సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్ ఉంటుందని. కానీ ఏమైందంటే ఒక విషయంలో ఇంతకుముందు బిజినెస్ పర్స్పెక్టివ్ కూడా వచ్చింది. దీని పర్యావరణాన్ని ఒక బిజినెస్ లాగా చూస్తున్నప్పుడు ఇవన్నీ ప్రమాదాలు వస్తాయి అన్నమాట. కొన్ని కంపెనీస్కి మీరు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు, చెత్త తీసుకువెళ్ళి అక్కడ వేయాలన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాంట్రాక్ట్లు అవన్నీ వచ్చేసినప్పుడు మ్యాటర్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. అయితే దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే గాంధీ లైఫ్ స్టైల్. మనము ప్రకృతి పరంగా మనం ఉండాలంటే సాబర్మతి ఆశ్రమం గుజరాత్లో, మళ్ళీ వార్దాలో చూసినప్పుడు సింప్లెస్ట్ లైఫ్ స్టైల్ మనం ఉంచుకోగలిగితే, ప్రకృతికి దగ్గరగా ఉంటే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్ చాలా తక్కువ అవుతాయి. కానీ ఈ అర్బనైజ్ ఎన్వైరాన్మెంట్లో ఈ పట్టణీకరణ ఏదైతే అవుతుందో దాంట్లో మనం రెడీగా ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. గవర్నమెంట్స్ ఉంటాయి, లీడర్లు ఉంటారు, కానీ మనము ఏ విధంగా మనల్ని కండక్ట్ చేసుకుంటున్నామనేది ఇంపార్టెంట్. వెహికల్ లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం వాడతామా, నడిచి వెళ్తామా, ఇవన్నీ మనకు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో సిటిజన్స్ పార్టిసిపేషన్ ఇంతో మాట్లాడుకుంటూ అన్నారు, సిటిజన్స్లో అవేర్నెస్ లేదని. నన్ను అడిగితే ఏమవుతుందంటే సిటిజన్స్కి ఒక రోల్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు నాలంటే చాలామంది ఉన్నారు సిటీకి కంట్రిబ్యూట్ చేద్దామని, అయితే సరైన అవెన్యూ కనిపించదు. మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్స్ ఉన్నాయి, కాలనీలలో పనిచేస్తున్నాము, కానీ గవర్నమెంట్ పాలసీ వచ్చే వరకు, ఇంప్లిమెంట్ వచ్చే వరకు మా రోల్ చాలా తక్కువ అయిపోతుంది అనమాట. అయితే అప్పుడప్పుడు సైలెంట్ స్పెక్టేటర్ లాగా చూస్తుంటాము, వీలైనంత వరకు ఇన్వాల్వ్ అవుతుంటాము, ఒక స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాము. కానీ ఈ సిటీ ఎవరు, మన కమిషనర్ గారు అంటారు, సిటిజన్ బిగ్గెస్ట్ స్టేక్ హోల్డర్ ఇక్కడ. కాబట్టి ఏదైనా ఏ పరిస్థితులు ఉన్నా కూడా డెఫినెట్లీ హైదరాబాద్లో మంచి పరిస్థితులు ఉంటే కూడా ఎంజాయ్ చేస్తాము, బాగాలేని పరిస్థితుల్లో వీ విల్ ట్రై అండ్ కంట్రిబ్యూట్. సో ఆ ఇష్యూస్లో వీ విల్ ఆల్వేస్ బీ దేర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. వాటర్ ఇష్యూ ఒకటి మాట్లాడి ఇంతకు మన పీసీబీ మెంబర్ గారు అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వారు చూస్తే మన హుసేన్ సాగర్లో ఎవరు చెప్పే అవసరం లేదు, కుకట్పల్లి నాలా ఒకటి చూస్తే అర్థమైపోతుంది మీకు ఎట్లా పొల్యూటెంట్స్ వస్తున్నాయని. అది ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నాయి? సంబడి హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇండస్ట్రియలిస్ట్ ఏమో మేము కాదంటారు, పీసీబీ వాళ్ళేమో మాకు తెలియదు అంటారు. ఆ లేక్ మేనేజ్మెంట్ డిఫరెంట్ అథారిటీస్ ఉన్నాయి. సిటిజన్స్ ఏం చేయాలి? సిటిజన్స్కి రోల్ లేకుండా అయిపోయింది. అయితే ఆ లీడర్షిప్ అన్నది పర్యావరణంలో పనిచేసే లీడర్స్ కావాలి చాలామంది. ఇప్పుడు మేడం ఇంతకుముందు హరితహారం గురించి మాట్లాడినారు. అయితే హరితహారము, ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, ఇవన్నీ స్లోగన్సే కాకుండా గ్రౌండ్లో వచ్చినప్పుడే మనకు ఈ హైదరాబాద్ ఆ 20 సిటీస్ అన్నా చూడండి, ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ గారు, ప్రధానంగా నగరీకరణ వల్లనే ఎక్కువగా ఈ కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పర్యావరణవేత్తలు కూడా ఇదొక కారణం అని చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధానంగా పరిశ్రమలు కూడా పట్టణాల్లోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల కూడా ఈ కాలుష్యం పెరగడానికి కారణం అవుతున్నాయి. ప్రధానంగా మన దగ్గర కూడా బాలానగర్ కావచ్చు, ఉప్పల్ కానీ, నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడనే ఎక్కువగా పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉంటుందనేది చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ నగరీకరణకు ప్రత్యామ్నాయం ఏంటి? నగరీకరణను అడ్డుకుంటే ఫలితం ఉంటుందంటారా? ముఖ్యంగా ఈరోజు ఈటీవీ కాలుష్యంపై చర్చను పెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీకు శుభాకాంక్షలు. విషయం ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ అంటే ఒక పేరున్న నగరం, హైదరాబాద్ అంటే ఒక వజ్రాలు దొరికే నగరం, హైదరాబాద్ అంటే ఒక బిర్యానీకి నిదర్శనం,
హైదరాబాద్ అంటే దేశానికి అన్ని ఎకనామిక్ కండిషన్స్ వాళ్ళు ఉండగలిగేటటువంటి నగరం. మిగతా బెంగళూరు కానీ లేకపోతే బాంబే కానీ లేకుంటే ఢిల్లీ లాంటి పట్టణాలతో పోలిస్తే హైదరాబాద్ అందరినీ అక్కున చేర్చుకునే నగరం. అటువంటి నగరంలో కాలుష్యం అనేది కూడా ఒక సమస్యగా మారిందనేది మనం ఇప్పుడు సెన్స్ చేయగలుగుతున్నాం, స్మెల్ చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుందన్నట్టు మనం కూడా అనుకోలేదు. కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిస్థితులు చూసినప్పుడు నిజంగా కూడా మనకు రాబోవచ్చు, లేకుంటే అలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు అన్న ఉద్దేశంతో మనం నిజంగా కూడా ఈ చర్చను చేపట్టడం మంచిది. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ప్రభుత్వ సమస్య, ప్రభుత్వంకు సవాలు, జిహెచ్ఎంసీకి సమస్య, ప్రజలకు సమస్య, పారిశ్రామికవేత్తల సమస్య, ఇది అందరి సమస్య. కాబట్టి దీనికి అందరూ అడ్వకేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఇండస్ట్రియలిస్టులు ఏమంటారంటే కనుక వెహికల్ పొల్యూషన్ అంటారు, వెహికలర్స్ ఏమంటారు ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఇది గృహిణి సమస్య అంటారు. గృహిణి సమస్య ఎందుకంటారంటే తడి చెత్త పొడి చెత్త, ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంటెంట్. కాబట్టి ఇది హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యగా ప్రతి ఒక్కరు గుర్తించిన నాడు మనం ఇలాంటి సమావేశాలు కానీ లేకపోతే ఇలాంటి డిస్కషన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర నగరాలకు కూడా ఒక మంచి ఒక విషయాన్ని తెలియజేసిన వాళ్ళం అవుతాం. పర్టికులర్గా నగరీకరణ విషయానికి వచ్చినట్లయితే కనుక వేగంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు నగరీకరణ వైపు వెళ్తోంది. 1950లో చూసినట్లయితే 30% జనాభా నగరాల్లో ఉండేది. అదేవిధంగా కనుక మనం ఈ మధ్య కాలంలో 2016కి వచ్చేసరికి నౌ వీఆర్ ఇన్ 54% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ రిజైడింగ్ ఇన్, మనం నగరాల్లో ఉంటున్నాం. 2050కి చూసినట్లయితే కనుక మనం చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నాం. అరౌండ్ 74% పాపులేషన్ నగరాలకు వెళ్ళిపోతుంది. దానికి అంటే గ్లోబల్గా. అదేవిధంగా భారతదేశం కూడా నగరాల వైపు, ఇదివరకు మనం ఏ పుస్తకం చదివినా కానీ భారతదేశం అంటే గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి, గ్రామాల్లో సురక్షితంగా అన్ని సమకూర్చుకోవాలి అనుకున్నాం. కానీ గ్రామాలలో ఉండే ప్రజలందరూ కూడా పట్టణాల వైపు చూస్తున్నారు, నగరాల వైపు చూస్తున్నారు. దానికి కారణాలు వాళ్ళకి దొరికే సేవలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. కానీ నగరాలన్నీ కూడాను వాళ్ళని అక్కుజన చేర్చుకునే విధంగా ఉన్నాయి అంటే కనుక తిరిగి రోగాలు అంటగట్టి ఊర్లలో పంపించే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు? దీనికి నగరాలు వారి సమస్యలను కాకుండా ఇప్పుడు కాలుష్యం అనేది ఒక సమస్య, వాటర్ కాలుష్యం ఒక సమస్య, వాయు కాలుష్యం, ఇలాంటి సమస్యలను ఉత్పత్తి చేసింది. ముఖ్యంగా మీరు ఉప్పల్, బాలనగర్, జీడిమెట్ల లాంటి పరిసర ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి వాటికి ఏ విధంగా మనం 20 సంవత్సరాల క్రితం ఉప్పల్ కూడా ఊరు బయట ఊరు, జీడిమెట్ల కూడా అవుట్స్కట్స్, లేకపోతే బాలనగర్ కూడా. కానీ ఈరోజు ఆ పారిశ్రామిక కారిడార్లు సిటీలోకి వచ్చాయి కాబట్టి పొల్యూషన్ అనేది మనం చూడగలుగుతున్నాం. మళ్ళీ చర్చలోకి వద్దాం, ఒక చిన్న విరామం తీసుకుందాం. కాలుష్య భూతంపై ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గాజులు పాతవైపోయాయి, కొత్తవి కొనాలి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో 3% నుంచి ప్రారంభమయ్యే తరుగు, చాలా కలెక్షన్స్. వెళ్ళి కొందామా అనేగా అనబోతున్నావు? వచ్చే నెల చూద్దాంలే. నేను ఫోన్ చేస్తాను. తరుగు మాత్రమే 3%, క్వాలిటీ ఫినిష్ అన్ని 100%. సాటి లేని స్వర్ణమయ అనుభవం. మలబార్ గోల్డెన్ డైమండ్స్. ఒరే చూడరా, ఇప్పుడు అమ్మాయిలు డ్రైవ్ చేస్తే జరిగేది ఇదే కదరా. ఒరే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు అడ్వెంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారా? నీ పనేదో నువ్వు చూసుకో, చదువుకో, పెళ్లి చేసుకుని వెళ్ళిపో. బండి నడిపి పని మా మగాళ్ళ మీద వదిలి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ విమానం కెప్టెన్ ఆకృతిని, ఫ్లైట్ డెస్క్ నుంచి మాట్లాడుతున్నాను. మనం కొద్దిసేపట్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతున్నాం. దయచేసి మీ సీట్ బెల్ట్ బిగించుకోండి. ధన్యవాదాలు. ఇదిగో తన కూతురే ఆకృతి. కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి. ఆడపిల్లల్ని కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. చర్చకు తిరిగి స్వాగతం.
కేశరెడ్డి గారు, ప్రధానంగా ఇలాంటి కాలుష్య సమస్యలపైన ప్రభుత్వాలు ఎన్నో సందర్భాల్లో అనేక నివేదికలు తెప్పించుకున్నాయి, అధ్యయనాలు చేశాయి. కానీ వాటి యొక్క నివేదికలను మాత్రం పక్కన పెడుతూ వస్తున్నాయి. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు చూస్తే పాత మైలారం దగ్గర కాలుష్య నియంత్రణ మండలి చెప్పినటువంటి గణాంకాల ప్రకారమే పార్టికులేట్ మ్యాటర్ PM10 ధూళికణాలు 176గా నమోదైనాయి. కానీ ఎక్కువగా పచ్చదనం ఉండేటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం దగ్గర కూడా 158 వరకు కూడా నమోదైనాయి. దీనికి కారణం ఏమంటారు? దీన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం మాట్లాడే వాయు కాలుష్యం అనేది ఒక తీవ్రమైన మహమ్మారి లాగానే మనం పరిగణించాలి ఉన్న పరిస్థితుల్లో. ఈ వాయు కాలుష్యంతో వచ్చే పరిణామాలు, మనుషులకు జరిగే అనారోగ్య పరిస్థితులు, ఇవన్నిటి గురించి ఒక నిమిషం ముందు మనం చర్చించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడున్న హైదరాబాద్ పరిస్థితుల్లో, కానీ హైదరాబాద్లో ఉన్న ఆర్ ఇండియాలో ఉన్న ఏ మహానగరంలో అయినా సిమిలర్ పరిస్థితులు ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం 40 నుంచి 50% జనాభా మన దేశంలో 5% భూగోళ ప్రాంతం అన్నమాట. అంటే అర్బనైజేషన్ అయింది. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల వల్ల ఈ ఇండస్ట్రీస్, ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ వచ్చాయి. ఈ పొల్యూషన్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అది వస్తూ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకునే వాయు కాలుష్యం ఫస్ట్ సోర్సెస్ ఎక్కడున్నాయని. ఇప్పుడు జరిగే పరిశోధనల ప్రకారం నంబర్ 1 అర్బన్ ఏరియాస్లో, నంబర్ 1 ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్కి ఎక్కువ కాలుష్యాన్ని కేటాయిస్తున్నారు. సెకండ్ ఇండస్ట్రీస్, థర్డ్ ఓపెన్ బర్నింగ్, గార్బేజ్ బర్నింగ్. వీటి గురించి ఒక్కొక్కటి చెప్తాను మెల్లిగా. 4వది రెక్లెస్ కెమికల్ యూజేజ్. ఇది కొద్దిగా 5వది ఏంటంటే వేస్ట్ వాటర్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ అంటారు. ఈ 5 పాయింట్లు ఇందాక పెద్దలు నరసింహారెడ్డి గారు చక్కగా చెప్పారు. మనం విశ్లేషించుకునే విషయం ఎక్కడికి వస్తుందంటే వీటి వల్ల ఏమేమి పొల్యూషన్ వస్తుంది, అది మనకి ఎట్లా ఆరోగ్యంలో హాని కలిగిస్తుంది అనేది కూడా ప్రజలకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఈ సోర్సెస్ నుంచి వచ్చే పొల్యూషన్లో మెయిన్ PM2.5 అంటాం. ఈ సీజన్ వల్ల కాబట్టి PM2.5 అంటే మనం ఒక మిల్లీమీటర్లో 1000 భాగం తీసుకుంటే దాన్ని మైక్రాన్ అంటారు. అది 2.5 మైక్రాన్స్ ఉంటే పార్టికులేట్ మ్యాటర్, అంటే చిన్న సూక్ష్మకణం, దాన్ని PM2.5 అంటారు. దీంతో వచ్చిన డేంజర్ ఏంటంటే మనం పీల్చుకుంటే అది నేరుగా శ్వాసలో మన డైరెక్ట్లీ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లోకి పోయి అక్కడి నుంచి రక్త కణాల్లోకి నేరుగా ఎక్కుతుంది. దీనివల్ల వచ్చే జబ్బులు కానీ రోగాలు కానీ చాలా తీవ్ర స్థాయికి ఉంటాయి. ఇది రీసెంట్గా గ్లోబల్ డిజీజ్ బర్డన్ అని చెప్పి వాళ్ళు చాలా రకాల డిజీజ్ ఇచ్చారు మనకి. దీనివల్ల జస్ట్ ఆస్తమా ఇవన్నీ చెప్పుకోవడమే కాదు, కానీ అసలు మెయిన్ ఏంటంటే ఆ తర్వాత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, తర్వాత అది బ్లడ్లో వెళ్ళినప్పుడు మనకి డిఫరెంట్ ఆర్గన్స్లో సెటిల్ అవుతుంది, ఎండోక్రైనల్ సిస్టమ్స్ డిస్టర్ప్షన్ అవుతుంది. తర్వాత ఆథెరోస్క్లెరోసిస్ అని అవి రూపల రక్తనాళాల్లో కొవ్వు పదార్థాన్ని కూర్చోబెట్టి మనకి దానివల్ల స్ట్రోక్స్, హార్ట్ అటాక్, తర్వాత హైపర్ టెన్షన్ ఇవన్నీ ఎక్కువ చేస్తాయి. రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయంటే ఆయుర్గాయాన్ని కూడా ఒక 3 to 5 years మన ఇండియాలో తగ్గించింది. అండ్ డైరెక్ట్లీ పొల్యూషన్ రిలేటెడ్ డెత్స్ ఒక 25 లక్షల వరకు అట్రిబ్యూట్ చేస్తున్నారు మన దేశంలో 2015 సంవత్సరంలో. ఇవన్నీ నివేదికలు ప్రభుత్వం వారికి ఏదో విదేశీ సంస్థలైనా కానీ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ తప్పకుండా ఇస్తున్నారు. ఇచ్చినంత మాత్రాన చర్య ఎందుకు తీసుకోవట్లేదంటే ఫస్ట్ ఎనీ సైంటిఫిక్ స్టడీ, ఇప్పుడు ఉదాహరణకి యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1917లో క్లీన్ ఎయిర్ యాక్ట్ అని ఒకటి పాస్ చేశారు. వాళ్ళకి జనాభా పెరిగింది, జీడిపి పెరిగింది, వెహికల్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి, కానీ కాలుష్యం తగ్గించారు. బీజింగ్లో కూడా ఇందాక పెద్దలు ఒకరు చెప్పారు,
2014 నుంచి వారు కూడా కాలుష్యం తగ్గించుకున్నారు చైనా, బీజింగ్. మనకి సిస్టమేటిక్ అప్రోచ్ లేదు. ఫస్ట్ థింగ్ ఏమంటారంటే క్వాంటిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్, ఎంత పొల్యూషన్ వచ్చింది టన్స్లో అంచనా వేస్తారు. సెకండ్ అపోర్షన్మెంట్ అంటారు, అంటే ఆపాదిస్తారు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని. అవి మొదలు పెట్టుకొని వెనక అంచనా వేసుకొని ఏమి ప్రోగ్రామ్స్ చేస్తే మనం తగ్గించుకుంటూ పోతాము ఈ పొల్యూషన్ అని. ఎవరిని ఆరోపణలు చేయడం భావ్యం కాదు, కాకపోతే అంచనా వేయాలి ఎక్కడి నుంచి వచ్చింది పొల్యూషన్ అనేది. ఫస్ట్ ఎస్టిమేషన్ అంటారు దాన్ని. తర్వాత అపోర్షన్మెంట్ అంటే దాన్ని ఆపాదించాలి ఏ సోర్స్ నుంచి వచ్చిందని. దాన్ని వెనక అంచనా వేసుకుంటూ మనం ప్రోగ్రామ్స్ చేయాలన్నమాట. దీనివల్ల మనం కాలుష్యం తప్పకుండా తగ్గించుకోవచ్చు. విదేశాల్లో జరిగింది, బీజింగ్లో కూడా ఇప్పుడు రీసెంట్గా చేసి చూపిస్తున్నారు. రఘు గారు, ఈ కాలుష్యంలో ప్రధాన భూమిక పరిశ్రమల నుంచి వస్తుందని మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన పారిశ్రామిక వ్యర్థాలను ఎలా తరలించాలని, వాటిని ఎలా శుద్ధి చేయాల్సి ఉంటుంది, పారిశ్రామిక మండలి కానీ అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి కానీ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి? బేసికలీ భక్తులు అన్నట్టు షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కొన్ని ఏళ్ళ కింద 30-40 ఇయర్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ పటాన్చెరు కానీ జీడిమట్ల కానీ దేవర్ ఫార్ అవే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అది సిటీ దగ్గరకు వచ్చినాయి. అలానే నౌ దే ఆర్ కాజింగ్ పొల్యూషన్. సో గవర్నమెంట్ ఆల్రెడీ GO20 ప్రకారము డ్యూరింగ్ 2013 ఆల్రెడీ రెడ్ కేటగిరీ అండ్ ఆరెంజ్ కేటగిరీ యూనిట్స్ అయితే తప్పకుండా షిఫ్ట్ కావాలని జీవో తీసింది. బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ హౌ టు మూవ్ ద యూనిట్స్. ఎందుకంటే ఇలా చాలా చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 crores వర్త్ ఇండస్ట్రీ, 1 crore వర్త్ ల్యాండ్, 2 crores వర్త్ బిల్డింగ్, 2 crores వర్త్ మిషనరీ. హౌ టు షిఫ్ట్ దెమ్? వాళ్ళకు జాగా ఇస్తుండొచ్చు, బట్ హౌ టు షిఫ్ట్ ది బిల్డింగ్, హౌ టు షిఫ్ట్ ది మిషనరీ, బికాస్ ఎవరీ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఫండెడ్ విత్ సమ్ బ్యాంక్ ఫైనాన్స్, దే విల్ నాట్ అలో. సో దానికి ఏంటంటే షిఫ్టింగ్ అనేది ఒక మంచి ఐడియా, కానీ హౌ టు షిఫ్ట్ అనేది కొద్దిగా ఇట్ ఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ టు రిజాల్వ్ ద ఇష్యూ యాక్చువల్లీ. దీని మీద PCB కూడా చాలాసార్లు కమిటీ చేసింది అండ్ దే ఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము డెఫినెట్లీ జీవో హ్యాస్ బిన్ ఇష్యూడ్. రెడ్ కేటగిరీ అండ్ ఆరెంజ్ కేటగిరీ బస్ టు గో అవుట్ ఆఫ్ ది అవుటర్ రింగ్ రోడ్, దట్ హ్యాస్ బిన్ డిసైడెడ్. కాకపోతే కొద్ది టైం పట్టవచ్చు, మేబీ బై ఎండ్ 2019 బహుశా దిస్ ప్రాజెక్ట్ మే బీ సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటాను. అండ్ ఫర్ గ్రీన్ కేటగిరీ అండ్ వైట్ కేటగిరీ ఇట్స్ ఆప్షనల్, దే మే షిఫ్ట్, దే మే నాట్ షిఫ్ట్, దట్ ద డిసిషన్ టేకెన్. ఒకటి. సెకండ్ థింగ్, ఇంతకుముందు వక్తలు అన్నట్టు మన కొన్ని ఇండస్ట్రీస్ రోడ్ మీద స్లడ్జ్ పోయడం కానీ ఈ లిక్విడ్ ఈ పొల్యూషన్ పోయడం కానీ అన్నది కూడా కొద్దిగా వాస్తవమే. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న యూనిట్లకు ఈ స్లడ్జ్ పంపడం కానీ ఈ పొల్యూషన్ లిక్విడ్ పొల్యూషన్ పంపడం కానీ ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 3 ఎఫ్లెంట్ ప్లాంట్స్ ఆర్ దేర్. ఒకటి పటాన్చెరులో ఉంది, ఒకటి జీడిమట్లో ఉంది, ఇంకొకటి మల్లాపూర్లో ఉంది. కానీ కొన్ని యూనిట్స్ దూరంలో వీటికి వాటి పంపాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న యూనిట్స్కు అంత పంపాలంటే దట్ విల్ ఈవెన్ యూ నాట్ కమ్ యూ టు బ్రేక్ ఈవెన్ లెవెల్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మెల్లగా నైట్ టైంలో ఎక్కడ వదిలేస్తున్నారు. ఈ విషయం PCB కూడా గమనించింది, దానికి టాస్క్ ఫోర్స్ అనేది నియమించింది. అండ్ దే ఆర్ వెరీ విజిలెంట్, వాళ్ళు పట్టుకుంటున్నారు, ప్లస్ వాళ్ళను పెనలైజ్ కూడా చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అవేర్నెస్ కూడా చేస్తున్నారు. నెంబర్ 1 ఈజ్ దట్ సార్. అదే కాకుండా రిగార్డింగ్ అవేర్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గణేష్ స్టాచ్యూస్ సిన్స్ 2-3 years నుంచి గణేష్ స్టాచ్యూస్ అన్ని మన మట్టి గణపతులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ PCB ఎవ్రీ ఇయర్ దే ఆర్ స్పెండింగ్ 1.5 crore అండి. అదే కాకుండా దే ఆర్ ఫండింగ్ ఈవెన్ lakhs and lakhs టు అగ్రికల్చర్ యూనివర్సిటీ టు ఇన్వెంట్ ఈ బయోలాజికల్ ద పెయింట్స్. ఇది మన గణపతులకు ఏదో పెయింట్ వేస్తారు చూడండి, అది ఆకులతోని పువ్వులతోని వచ్చే పెయింట్ అది చేస్తున్నారు. సో దట్ ఆల్సో వన్ ఆఫ్ ది రెమెడియల్ యాక్షన్ దే ఆర్ టేకింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ ఆల్సో హోర్డింగ్స్ కూడా సిటీలో నలుమూలలు పెడుతున్నారు, ప్లస్ మొబైల్ వ్యాన్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, అది కూడా వాళ్ళు చేస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్, అదొకటి. ప్లస్ అదే కాకుండా మొబైల్ ల్యాబ్స్ కూడా క్రియేట్ చేశారు, దే ఆర్ టెస్టింగ్. అండ్ ఎక్కడైతే అలాంటిది ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా తగు చర్యన నరసింహారెడ్డి గారు,
హైదరాబాద్ మహానగరంలో ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రణాళికలు రచించాలి, వాటిని ఎలా అమలు చేయాలంటారు? మేము 1990లో ఒక పర్యావరణ నివేదిక తీసుకొచ్చాం, అంటే 27 ఏళ్ల కిందట. అప్పుడు కూడా ఒక 30 పేజీలలో ఆనాటి హైదరాబాద్ పరిస్థితికి అనుగుణంగా అనేక పరిష్కారాలు చూపెట్టాం అందులో. సరే, అవే ఇప్పుడు పనికిరావు కొన్ని అందులో. అయితే ఇప్పుడు ఈ చర్చ చూస్తే సమస్యల మీద ఎంత చర్చ ఉంటుందో పరిష్కారాల మీద కూడా అంతకంటే ఎక్కువ చర్చ ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే మొట్టమొదట మనం 4 దశల గురించి ఆలోచన చేయాలి. ఒకటి సోర్స్ కంట్రోల్, ఎక్కడ కాలుష్యము మొదలవుతుందో వాటి మీద కంట్రోల్. అందులో ఒకటి సంఖ్యాపరంగా నియంత్రించడం. మనం వాహనాలు మాట్లాడినాం, 5 లక్షలు ఉంటే దాన్ని 2 లక్షలు చేయగలుగుతాము. చేయాలంటే మనం రవాణా వ్యవస్థలో మెరుగుదల తెచ్చుకోవాలి. రెండోది, ప్రతి ఒక్క సోర్స్ నుంచి కాలుష్యం ఎట్లా తగ్గిస్తాం అంటే అక్కడ టెక్నాలజీ తీసుకురావచ్చు. ఒక వాహనం కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, ఇంకేదన్నా వ్యవస్థ నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి పరిశోధన అవసరమా, టెక్నాలజీ అవసరమా, లేదా నియంత్రణ అవసరం. ఈ 3 రకాలు ఉంటాయి. నియంత్రణ లేకుండా కూడా కాలుష్యం తగ్గదు. ఇక మూడోది నిబంధనలు. కఠిన నిబంధనలు పెడితేనే మనము ఒక BS1 నుంచి BS4, 6కు పోతున్నాం. ఇంకా దాన్ని పెంచుకుంటూ పోవడం ఒకటి. నాలుగోది సోర్స్ కంట్రోల్, అంటే మన అభివృద్ధి క్రమమే మార్చుకోవాలి. అసలు మనకు వాహనాలు అవసరం లేని జీవన శైలి తీసుకురాగలుగుతామా? రెండోది వస్తువుల్లో మార్పులు. మనం ఈరోజు ఈ వస్తువు వాడుతున్నాము, పరిశోధన చేసి ఈ వస్తువు కాదు ఇంకో వస్తువు, పర్యావరణ హితమైన వస్తువు తీసుకురాగలుగుతాము, దాని మీద పరిశోధన చేయాలి. ఇదొక దశ. రెండో దశ నియంత్రణ వ్యవస్థ. నియంత్రణ వ్యవస్థలో ప్రభుత్వం వస్తుంది, దాని కింద ఉండే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు. హైదరాబాద్కు వస్తే ఈరోజు మనకి 4-5 నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి, కానీ వేటి మధ్య కూడా ఒక కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. సమన్వయం కేవలం పనిలోనే కాదు, లక్ష్యంలో కూడా లేదు. జిహెచ్ఎంసీ పనిచేసే లక్ష్యము వేరే ఉంటుంది, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో పనిచేసే లక్ష్యం వేరే ఉంటుంది, దీని చుట్టూ హెచ్ఎండిఏ ఉంది, వీళ్ళ లక్ష్యం వేరే ఉంటుంది. ఈ లక్ష్యాలలో కూడా సమన్వయం లేదు. మీకు అంత ప్రధానంగా ఇప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు ఉంది, ఈ బోర్డుకి జిహెచ్ఎంసీకి లక్ష్యాల్లో చాలా తీవ్రమైన తేడా ఉంది. అందుకే నియంత్రణ వ్యవస్థ దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ప్రత్యక్షంగా ఉంది. ఇక రెండోది ప్రణాళికలు. మన హైదరాబాద్ ప్రణాళిక మీద మేము ఇదివరకు అనేక వర్క్షాప్లలో చెప్పాము. మనము ఒక వికేంద్రీకృత ప్రణాళిక చేపట్టాలి. కానీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాదు ఇదివరకు ప్రభుత్వం కూడా కేవలం రియల్ ఎస్టేట్ అని పెంపొందించి కొందరికే లాభాలు పంచే విధంగా జీవోలు తీసుకొస్తున్నాయి. ఇవి వద్దు అని చెప్తున్నా కూడా అవే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రాజకీయ వ్యవస్థకు ఈ ప్రణాళికలో మధ్య ఉన్న ఒక లింక్. ఇక మూడోది ఆదేశక సూత్రాలు మనం పాటించాలి, అది అందరికీ వర్తించాల్సిన ఆదేశక సూత్రాలు. ఎందుకంటే ఈరోజు మీరు ఒక టెక్నాలజీ తీసుకొచ్చి ఇది సొల్యూషన్ అంటే సరిపోదు. అది ఉదాహరణకు హైదరాబాద్ మెట్రో 25 రూపాయలు 60 రూపాయల టికెట్ తోటి అది కేవలం ఒక మధ్యతరగతి ప్రజలకు ఒక పరిష్కారం. కానీ మొత్తం నగరానికి పరిష్కారం ఉండాలంటే ఆదేశిక సూత్రం ఏమి ఉండాలి, మేము ఏది చేసినా అందరికీ ఫలాలు అందే విధంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు నీళ్ళ గురించి కానీ రేపు పొద్దున మీరు చెత్త నిర్వహణ గురించి తీసుకొచ్చినా అది అందరికీ ఉపయోగకరంగా ఉండే ఒక ప్రణాళిక తీసుకురావాలి. కేవలం కొందరికే తీసుకొస్తే సరిపోదు అది. ఓకే, రామలక్ష్మి గారు, ప్రధానంగా హైదరాబాద్ మహానగరం ఒక సుందర నగరంగా ఉన్నటువంటి నగరంలో తిరిగి మనం అలాంటి నగరాన్ని సాక్షాత్కరించుకునేందుకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థలు ఉండాలి? ఇటు ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసీ కానీ, ప్రజల భాగస్వామ్యం కూడా అందులో ఎలా ఉండాలి? ఇప్పుడు అసలు మనకి ప్రభుత్వానికి, మీడియాకి
ఎన్జిఓస్కి, సిటిజన్స్కి అందరికీ కలిపి ఒక కామన్గా ఒక విజన్ ఉండాలండి. ఆ విజన్ మీరు చెప్పినట్టు మనకి స్వచ్ఛ హైదరాబాదు, హరిత హైదరాబాదు, సుందరమైన హైదరాబాదు, లాస్ట్లో ఇకలాజికల్లీ సస్టైనబుల్ హైదరాబాద్. మనం ఇప్పుడు ఎకనామికల్లీ సస్టైనబుల్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటాం. సైబరాబాదు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఎకనామికల్లీ సస్టైనబుల్, గుడ్. బట్ ఎకలాజికల్లీ సస్టైనబుల్ హైదరాబాద్ అది మాట్లాడుకున్నప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ మనం సిటీ డిజైన్తో స్టార్ట్ చేయాలి. ఆ సిటీ డిజైన్స్తో స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండాలంటే, మన సిటీ అంటే భవనాలు, ఫస్ట్ భవనాలన్నీ గ్రీన్ బిల్డింగ్స్ కావాలంటే కొత్త భవనాలు, ఉన్న భవనాలకి వాటర్ హార్వెస్టింగు, అలాగే సోలార్ కంపల్సరీ చేయాలి. కంపల్సరీ చేయకపోతే ఏది కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఒకానొకప్పుడు మన హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్స్ బ్యాన్ చేసి కొద్దిగా సీరియస్గా దాని మీద వర్క్ చేసాం, కానీ ఇప్పుడు దాని సంగతి మర్చిపోయాం. మళ్ళీ రెస్టోర్ చేసుకోవాలి. అలాగే పెద్దలు చెప్పినట్టు ఏంటంటే లేక్స్, కొంతమంది చాలా కృషి చేస్తున్నారు ఈ లేక్స్ని పరిరక్షించడానికి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. మనం లేక్స్ని పరిరక్షించుకోవాలి. 1 కోటి పైగా ఉన్న జనాభాకి పెద్ద చెట్లు నాటాలి. 50 లక్షల చెట్లు నాటాలండి. 50 లక్షల చెట్లు నాటాలంటే నాటేసాం ఒకరోజే 1 కోటి చెట్లు నాటామంటారు, కానీ వాటిలో ఎన్ని బతుకుతున్నాయి ఏమిటి అనేది ఎవరికీ కాదు. పెద్ద చెట్లు 50 లక్షల చెట్లు 10 సంవత్సరాల ప్రణాళిక కనుక పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా 5 లక్షలు 10 లక్షలు చెట్లు నాటి వాటిని వృక్షాలుగా పెంచేలాగా మనం ప్రయత్నం చేయాలండి. తర్వాత అన్నిట్లకన్నా ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. మనం సోలార్ని చాలా తక్కువ వాడుతున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో. సిఎన్జిని ఇంకా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. ఎలక్ట్రికల్ కార్స్ అనేది కొద్దిగా డిస్టెంట్ డ్రీమ్ అని మనకి, కానీ సిఎన్జి అనేది మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని బాగా పెంచుకోవాలన్నమాట. ముఖ్యంగా డిజైన్ విషయంలోకి వచ్చేటప్పుడు ముఖ్యమైన అంశం హైదరాబాద్లో మనకి ఫుట్పాత్స్ అనేవి లేవు, కంప్లీట్గా ఎంక్రోచ్మెంట్స్. ఆ ఫుట్పాత్స్ని రెస్టోర్ చేసుకుని ప్రజలు సులభంగా నడిచి వెళ్ళడానికి, సైక్లింగ్ చేయడానికి ఒక మంచి ఆహ్లాదమైన రోడ్లు మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఏమిటంటే అన్నిట్లకన్నా వేస్ట్ సెగ్రిగేషన్ గురించి పెద్దలు చెప్పారు, దాని గురించి నేను మాట్లాడను. రీసెర్చ్ అనేది జరుగుతూ ఉండాలి. ప్రతిసారి కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే అవేర్నెస్ ఆటోమేటిక్గా మనకి ఇన్ని పెద్ద రీసెర్చ్ సంస్థలు ఉన్నాయి, వాటికి కూడా మనం బాధ్యత అప్పచెప్పి ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చి యాక్షన్ వైపు డ్రైవ్ చేయటం. ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే నమ్ముతా, గవర్నమెంట్లో ఎక్కువగా కాలం పనిచేసినప్పుడు రెగ్యులేషన్ వాళ్ళ కోరలు మనం పీకేయకూడదు. వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయడానికి మనం అవకాశాలు ఇవ్వాలి. స్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆనెస్ట్ ఆఫీసర్స్ని వేసి వాళ్ళకి పనిచేసే అవకాశం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏమిటంటే ముఖ్యంగా ఈ డస్ట్ క్లీన్ చేయడానికి యంత్రాలు వాడటం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కన్వర్జెన్స్. అందరిది ఏక కంఠంతో అందరూ కలిసి చేతులు కలిసి పనిచేయటం, అందరికీ ఒకే విజన్, ఒకే ఫ్యూచర్, అది సుందరమైన అన్పొల్యూటెడ్ హైదరాబాద్. సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, వేదకుమార్ గారు, చారిత్రక వారసత్వ సంపదగా మనం హైదరాబాద్ మహానగరాన్ని చెప్పుకుంటాం. దీన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. ఈ మధ్యలో ఎదురవుతున్నటువంటి ఇలాంటి కాలుష్యం లాంటి జాఢ్యాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి సమన్వయంతో ప్రభుత్వ విభాగాలు ఇటు ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలి? అయితే ఈ పట్టణము డెవలప్ అవుతున్న క్రమంలో మన పాత పట్టణాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏదైతే మనం గచ్చిబౌలి, మాదాపూర్ డెవలప్ చేస్తూ పోయామో ఫర్దర్, ఓల్డ్ సిటీ అని అంటే ఈవెన్ మన అమీర్పేట్ కూడా మనకు ఓల్డ్ సిటీ కిందనే వస్తుంది. ఆ రకంగా ఒక బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పట్టణానికి. అయితే ఈ డెన్సిటీ అనేది సాంద్రత పాత పట్టణంలో ఎక్కువ ఉంది. మన సంజీవరెడ్డి నగర్కి వెళ్ళి ఫలక్నామా వరకు మీరు తీసుకున్న పాత పట్టణంలో జనాభా ఎక్కువ ఉంది. అక్కడ ఇంతవరకు మన వక్తలు చెప్పినట్టు 500 గజాల ప్లాట్లు అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. తగు డ్రైనేజ్ వ్యవస్థ పెంచుకోలేము మనం తగు రీతిగా. నీటి కల్పించే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకో. వీటన్నిటికీ మాస్టర్ ప్లాన్ అనేది అవసరం. అయితే ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యమైన పరిష్కారం. మనకు ఇండస్ట్రీస్ది మనం డిస్కస్ చేశాం కాబట్టి వాటిని అయినంత తొందరగా వాటిని ఔటర్ రింగ్ రోడ్ అంటే కూడా మరీ దగ్గరనే అవుతుంది అప్పుడు అనుకున్నాం. కానీ కనీసం మనం ఒక 60-100 కిలోమీటర్ల దూరంగా డిజిగ్నేటెడ్గా చక్కగా డెవలప్ చేసి నియంత్రణ మనం పెట్టి ప్రాపర్ సూపర్విజన్ ఉన్నప్పుడే ఆ ప్రాంతాలు కూడా ఒక సస్టైనబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సస్టైనబుల్ సిటీని మనం అనుకుందాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనుకుందాం. ఈ పట్టణం బ్యాలెన్స్ ఏంటంటే ఒక యాజ్ యూ సెడ్ ఇట్ ఇస్ హిస్టారికల్ సిటీ.
ఇట్స్ హెరిటేజ్ సిటీ. ఆ స్టేటస్ వచ్చే యొక్క అర్హత ఉన్న పట్టణం మన హైదరాబాద్ పట్టణం. ఇంక్లూడ్ సంస్కృతి, మన సింక్రటిక్ కల్చర్, విభిన్న సంస్కృతులకు నిలయం మన హైదరాబాద్ పట్టణం. ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ని మనం ఒక మెట్రోనే సొల్యూషన్ కాదు, అయినా మెట్రో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మెట్రో కూడా ఒక పర్యావరణానికి, ఈ కాలుష్యానికి ఒక జవాబుగా, అంటే మనం ఒక కాలుష్యరహిత పట్టణంలో ఈ మెట్రో ఇట్ వాట్ కాస్ట్ అనేది సెకండరీ, బట్ ఇట్ కంట్రిబ్యూట్స్. అయితే దీనికి తగ్గట్టుగా మనం ఎంఎంటీఎస్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకొని, ఆర్టీసీని మరీ బలోపేతం చేసుకొని, ఇవల్లే పత్రికలు చూశాను ట్రామ్ కూడా అనుకుంటున్నారు మోజే మార్కెట్ చార్మినార్ అనేది కాకుండా అది ఫలక్నామా వరకు మనం ఎక్స్టెండ్ చేసి ఈస్ట్ వెస్ట్ కూడా మనం తీసుకున్న క్రమంలో ఈ మెట్రోకు లింక్ చేయగలిగినప్పుడు ఈ హైదరాబాద్కు వచ్చిన ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఇటు మెట్రో ప్లస్ ట్రామ్ ప్లస్ ఎంఎంటీఎస్ అండ్ ఆర్టీసీ మనకు ఫీడర్గా మనం పనిచేసినప్పుడు ఈ 15 సంవత్సరాల పైబడిన వెహికల్ అని మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. అనుకున్నాకని మనం చేయటం లేదు. దీంతో మనం ప్రైవేట్ వెహికల్స్ని, ముఖ్యంగా 4 వీలర్స్ని, 2 వీలర్స్ని, ఆటోలని తగ్గించే ప్రయత్నం మనం సీరియస్గా చేయాలి. ఇక డస్ట్ ప్రూఫ్ కూడా అనుకున్నాం మనం. నైజాం సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అప్పుడు కూడా డస్ట్ ప్రూఫ్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ అప్పుడు ప్రారంభం చేశారు. ఇప్పుడు మన రోడ్స్ని ప్రాపర్గా ఎత్తుల పల్లాలు లేకుండా షోల్డర్స్ కూడా డెవలప్ చేసి, మరియు మళ్ళీ ఫుట్పాత్ను కూడా మనం చక్కగా నిర్వహించినప్పుడు డస్ట్ కంట్రోల్ ఒకటి అవుతుంది. చెట్లతో వాటిని డస్ట్ను కూడా అవి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క చెత్తను తగలబెట్టడం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇండస్ట్రీస్ కూడా మన మిత్రులు కూడా చెప్పారు, భయంకరమైన కుకుట్పల్లికి వచ్చే మేనే కానీ ఈ సాలిడ్ వేస్ట్ కూడా భయంకరంగా లో లయింగ్ ఏరియాలో మనం డంప్ చేసి కలుషితం చేస్తున్నాం. అది కాకుండా చూడడం. ఈ హుస్సేన్ సాగర్ కూడా శివకిరణ్ గారు చెప్పారు, మేము అందరం కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేశాం. కాబట్టి ఈ యొక్క లిక్విడ్ వేస్ట్ కాలువలలో ప్రవహించే దాంతో వచ్చే గ్యాసెస్ భయంకరంగా హైదరాబాద్ చుట్టూగా చాలా పెద్దగా చుట్టుకున్నాయి. ప్రజలు ముఖ్యంగా ఇటు ప్రభుత్వంలో డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అనుకున్నాము, పీసీబీ చక్కగా ఇంప్లిమెంట్ చేయడం చాలా అవసరము. ప్రజలను భాగస్వామ్యం చేయించడం, సివిల్ సొసైటీ, ప్రభుత్వము సివిల్ సొసైటీ భాగస్వామ్యం అయినప్పుడే ఇది ఉంటుంది. ఇన్మైగ్రేషన్ అరికట్టాలి మనం పట్టణానికి. అయితే ఒక ఇండస్ట్రీస్ అనుకున్న, ఐటీ అనుకున్న వాటికి తగ్గట్టుగానే తీసుకొని, ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేపట్టిన గ్రామంలో వృత్తి కులాలనే కానీ వ్యవసాయం మీద చేపట్టిన ఇనిషియేటివ్స్తో ఇప్పుడు ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నా అనుభవంలో, నేను 1,00,000 కిలోమీటర్లు తిరిగాను తెలంగాణలో, ప్రజలు గ్రామాలలో ఇప్పుడు నివసించడానికి సిద్ధంగా ఉన్నారు, నివసిస్తున్నారు, పండుగలకు పబ్బాలకు కూడా వెళ్తున్నారు. ఆ ఆత్మ దాన్ని మనం కొనసాగించి పట్టణీకరణ కూడా అది ప్రత్యామ్నాయంగా కూడా మారుతుంది. ఎస్. ఓకే. కాలుష్య భూతంపై ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గల్లీ సచిన్ షాటే కుట్టిను అమ్మాయి చూపే పడినే హాట్ మైలే ఇచ్చను అంటే పడింది. లైన్ అయితే ఇచ్చావు, మరి నంబర్ కూడా ఇస్తావా? మేడం సారథి కమ్మని స్వప్నం, వినూత్న ఇల్లే ఓ లక్ష్యం, లోన్ డబ్బులు చిటికెలు మాయం. కానీ ఇల్లైతే ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది కదా. లైఫ్ లో దేనికి గ్యారంటీ ఉన్నా లేకున్నా భారతీ సిమెంట్ దృఢత్వానికి ఎల్లప్పుడూ ఫుల్ గ్యారంటీ. तुम लोग अपसेट केम बेटा छो? मुझे आईएएस बनना है, एंथनी को इंजीनियर और अकबर को डॉक्टर, और पैसे हैं नहीं हमारे पास। अल्पसंख्यक मंत्रालय की नई उड़ान नया सवेरा योजना, अरे सुनिए कि नहीं? अरे बाबा, तो देर किस बात की? अरे लैपटॉप खोलो नहीं और अप्लाई करो। व्यावसायिक पाठ्यक्रमों, मेडिकल, इंजीनियर या प्रशासनिक प्रतियोगिताओं की तैयारी के लिए कोचिंग में भारत सरकार का अल्पसंख्यक कार्य मंत्रालय आपको अपनी मंजिल तक पहुंचाने के लिए आपके साथ है। नया सवेरा, नई उड़ान, बिना तुष्टिकरण के सशक्तिकरण। मैं आईएएस बन गया। अंकल, मैं डॉक्टर बन गया और मैं इंजीनियर। अरे मैं तो साहब बन गया। చర్చకు తిరిగి స్వాగతం. కరుణాకర్ రెడ్డి గారు, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది, కొంత ఫలితాలను కూడా మనం చూసాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలుష్యాన్ని చూస్తే ఈ పార్టీ ఇది సరిపోదనిపిస్తుంది.
ఇంకా జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే మన కాలుష్యం నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది? హరితహారం అనేది ఒక తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్టు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇట్స్ అ వెరీ నోబుల్ ప్రోగ్రామ్. మీరు అన్నట్లు ఫలితాలు కొంతవరకే వచ్చాయి, మెరుగైన ఫలితాలు ఇంకా రావడానికి ఆస్కారం చాలా ఉంది. బేసిక్ ఏంటంటే మన డక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో 24% ఫారెస్ట్ ఏరియా నుంచి హరితహారం లక్ష్యం ఏంటంటే 33% వరకు తీసుకువెళ్ళాలని ఒక లక్ష్యం పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక డిజైన్ చేశారు విత్ డొమైన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని. దీంట్లో లక్ష్యం ఏంటంటే 230 కోట్ల మొక్కలు నాటాలి. మళ్ళీ ఇంతకుముందు సేమ్ ఇట్లనే వస్తుంది. 230 కోట్లు మొక్కలు నాటడానికి మన దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎన్ని మ్యాన్ అవర్స్ ఉన్నాయి, ఓకే. ఈ క్యాల్కులేషన్ ఎప్పుడైతే టాప్ బాటమ్ అప్రోచ్ వస్తుంది. బేసిక్గా ఈ దేశంలో చాలా వరకు ఇప్పటివరకు జరిగింది ఏంటంటే టాప్ బాటమ్ అప్రోచ్. ఒకరు నాయకుడు, ఒక లీడరు ఒక డిసిజన్ తీసుకుంటాడు, రియల్గా గ్రౌండ్ రూట్ వరకు వెళ్ళడం చాలా కష్టం అండి. మీరు చూసే ఉంటారు, పత్రికలలో కూడా చూసే ఉన్నాం మనము. మన గవర్నర్ వేసిన మొక్క ఎండిపోయింది, మేక తినిపోయింది, రాతు గయ్యి బాతు గయ్యి కథం. మొక్క వేసినాడు, నెక్స్ట్ డే రోజు ఎండిపోయింది. ముఖ్యమంత్రి గారు వేసిన మొక్క, నాటిన మొక్క ఎండిపోయింది. దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఆఫీసర్ని ఒక ఆయన అరెస్ట్ చేశారు. సో నేనేమంటున్నానంటే బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఎనీ పాలసీ, ఎనీ డిసిషన్ షుడ్ బి బాటమ్ నుంచి టాప్ అప్రోచ్ రావాలి. బాటమ్ టాప్ అప్రోచ్ ఉంటే ప్రజలు రియల్గా 230 కోట్ల మొక్కలు ఎక్కడ నాటాలా, ఎవరు నాటాలా, ఎన్ని మన దగ్గర రెయినీ డేస్ ఉన్నాయి, ఆ రెయినీ డేస్లో ఎటువంటి మొక్కలు నాటాలి. అన్ని మొక్కలు ఒకటే మొక్క ప్రతి దగ్గర బతకదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మనం మొక్కలు నాటలేమండి, మన దగ్గర ప్లేసే లేదు, అంత కాంక్రీట్ జంగల్ ఉంది. బట్ సరౌండింగ్ ఏరియాస్లో దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. ఇప్పుడు ఢిల్లీ కాలుష్యానికి ఢిల్లీ ఒకటే కాదు కారణం. పంజాబ్, హర్యానాలో వాళ్ళు వరి పంటలన్నింటినీ మొత్తం వాళ్ళు తగలబెడుతున్నారు కాబట్టి పంటల తర్వాత అది బేసిక్ కాలుష్యం. అంటే సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఏంటి హైదరాబాద్ ఒకటే కాదు, దెర్ విల్ బి సరౌండింగ్ ప్లేసెస్ వేర్ దెర్ ఈజ్ అ పొల్యూషన్ అబిట్మెంట్ ప్లాంట్స్ని మనం ఒకవేళ గ్రోత్ చేస్తే చాలా పాసిబిలిటీ ఉంటుంది. రెండో ముఖ్య విషయం ఏంటంటే దెర్ ఆర్ డొమైన్ ఎక్స్పర్ట్స్ అండి. వనజీవి రామయ్య లాంటిది కాకుండా ప్రతి గ్రామంలో ఒక వనజీవి రామయ్యను డొమైన్ ఎక్స్పర్ట్స్ మేడం గారు ఉన్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి అబండెంట్ నాలెడ్జ్ ఉంది, యూస్లెస్ అంటే బైరవల్ల పెట్టి తాళం వేశారు. మేజర్ శివకిరణ్ గారు ఉన్నారు. నేను దాదాపు 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎనీ టైం ఫోన్ చేస్తే ఎక్కడైనా పనిచేసే మేజర్ గారు అంటే యంగ్, అంటే ఆయన రిటైర్డ్ మేజర్ ఆఫీసర్ ఉన్నా ఇప్పటికీ ఇంకా దేశానికి ఏమో హెల్ప్ చేయాలని ఉంది. ప్రొఫెసర్ గారు వేద్ కుమార్ గారు ఉన్నారు, ఎనీ టైం వస్తారు. కానీ ఇది వీళ్ళను కేవలము మీడియా సాధనాలు ఏంలీ సొల్యూషన్ కాకుండా గవర్నమెంట్ వీళ్ళను ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి వీళ్ళను మార్కెట్లో తీసుకెళ్లి సొల్యూషన్ ఒకవేళ ఇవ్వగలిగితే మనము హరితహారం నుంచి 100%. శివకిరణ్ గారు, మన దేశంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్నటువంటి నగరంగా తిరువనంతపురం ఉంది. దేశంలో కూడా అత్యంత పచ్చని నగరంగా ఉంది. అలాంటి నగరం దిశగా హైదరాబాద్ పయనం సాధ్యమైతే ఇటు పౌర సమాజం యొక్క, ప్రభుత్వం యొక్క బాధ్యత ఎలా ఉండాలి? ఇది మెజర్మెంట్ స్టాండర్డ్స్లో ప్రాబ్లం ఉందండి. దీంట్లో ఇప్పుడు తిరువనంతపురం అన్నప్పుడు ఎక్కడెక్కడ మెజర్ చేస్తారో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఒక ఇష్యూ. హైదరాబాద్లో చేస్తాం మనము ఒక 5-6 జాగాలో చేస్తాం. పంజగుట్ట దగ్గర చేస్తే మీకు బాగా పొల్యూషన్ వస్తుంది. మా అటువంటి మంచి కాలనీస్లో ఇక్కడ చెట్లు పెట్టుకున్నాం, అక్కడ చేస్తే 10 కంటే తక్కువ ఉంటుంది, బాగుంటాయి కాలనీస్. కాబట్టి వీ కెనాట్ గో యాజ్ అ స్టాండర్డ్. ఓకే, స్టిల్ ఇది ఒక ఇంతో కరుణాకర్ గారు చెప్పినట్టు ఒక గ్లోబల్ ఫెనామినా. ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు వరల్డ్ హెల్త్ స్టాండర్డ్స్ చూస్తే అమెరికాలో ఓజోన్ స్టాండర్డ్స్ వాళ్ళు 80 వరకు ఒప్పుకున్నారు, యూరోప్లో 60. సల్ఫర్ డయాక్సైడ్ అమెరికా ఒప్పుకుంది 140, యూరోప్లో 48, స్టాండర్డ్ ఏమో 8. అమెరికా 140 ఎందుకు అన్నదంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ చాలా ఉన్నాయి, సల్ఫర్ డయాక్సైడ్ వెహికల్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి స్టాండర్డ్స్ కింద మీద చేసుకుంటున్నామండి. అయితే ఇంత అన్నట్టు మనము చేసుకుంటే దాంతో మనకి లాభం వస్తుంది కాదు, గ్లోబల్ ఫెనామినా కాబట్టి ఇది మనం ఏం చేసుకున్నా వేరే వాళ్ళ కారణాల వల్ల కూడా మనకి ఇంపాక్ట్ కావచ్చు. కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. అయితే ఈ మెజర్మెంట్ స్టాండర్డ్ ఒకటే కాకుండా దీనికి మీరు అన్నట్టు హైదరాబాద్ కూడా ఆ దిశలో వెళ్తుందా అంటే హైదరాబాద్ ఢిల్లీ లాగా ల్యాండ్ లాక్డ్ కాబట్టి తిరువనంతపురం ఏముందని అడ్వాంటేజ్ సీ కోస్ట్ దగ్గర అక్కడ ఏమైనా కూడా గాలి బాగా వచ్చేసి సర్క్యులేట్ అయిపోయి డైల్యూట్ అయిపోతుంది అనమాట. నేచర్ గుడ్నెస్ అబౌట్ నేచర్, మిరకిల్నెస్ అబౌట్ నేచర్ ఇస్ మీరు పొల్యూషన్ చేసినా కూడా గాలి ఎంత జనరస్ అంటే దాన్ని డైల్యూట్ చేసేస్తే అందరూ యాక్సెప్ట్ చేసుకుంటుంది. కాబట్టి అక్కడ గాలిలో కలిసిపోయి మనకు తెలియదు.
హైదరాబాద్ లాంటి ఏరియా, ఢిల్లీ లాంటి ఏరియాల్లో ల్యాండ్ లాక్ కాబట్టి అక్కడక్కడే ఉండేసి ఇట్ క్రియేట్స్ మోర్ ప్రాబ్లమ్స్. సొల్యూషన్స్ వరకు వస్తే టెక్నాలజీని యూజ్ చేస్తే చాలా అవసరం ఉందండి. ఇప్పుడు ఇంత బీజింగ్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు పొల్యూషన్ ఎక్కడైనా మన స్మార్ట్ మొబైల్ ఫోన్స్లో డిటెక్ట్ చేసుకొని ఇమీడియట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ అ పొల్యూషన్ ఎక్స్పర్ట్. సో మీకు మెజర్మెంట్ రాగానే మీరు రిపోర్ట్ చేయగానే ఎన్ఫోర్స్మెంట్ అనమాట అది. కానీ ఒక క్రైసిస్ నుంచి వచ్చిన సొల్యూషన్ అది. కానీ మనం క్రైసిస్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే పౌర సమాజానికి అన్నారు మీరు, అటువంటి సొల్యూషన్స్ ఇవ్వగలిగితే తొందరగా మనం ఎన్ఫోర్స్ చేసి దానికి దారి చూపించచ్చు. ఇప్పుడు మెట్రో వచ్చింది, వెహికల్స్ తక్కువ వాడి నడిచినట్టు వాక్ టు వర్క్ అంటాము, అటువంటి చేస్తే. ఇంకోటి ఒకరు ఫిజికల్ మూవ్మెంట్ మనం అవాయిడ్ చేయగలిగి వీడియో కాన్ఫరెన్సింగ్ అటువంటి ఫెసిలిటీస్ కూడా మనము వాడుకోగలిగితే దీనికి దారులు ఉంటాయి. వేస్ట్ మేనేజ్మెంట్ అన్నాము, జీరో వేస్ట్ మేనేజ్మెంట్. యూరోప్లో రీసైక్లింగ్ చాలా అవుతుంది అనమాట. ఈవెన్ తిరువనంతపురం మీరు పొల్యూషన్ గురించి చెప్పినారు కానీ సాలిడ్ వేస్ట్లో కూడా చాలా మంచి పని చేస్తున్నారు. కాబట్టి అటువంటివి అన్నీ హోలిస్టిక్గా ఒక గాలి గురించే కాకుండా మట్టి గురించి, వాటర్ గురించి చేసుకున్నప్పుడు నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ మనము కాలుష్య భూతం కాకుండా హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణలో ఎట్లా మంచి స్టెప్స్ తీసుకుంటుందో దానికోసం మాట్లాడుకో. డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్రధానంగా గుజరాత్ ప్రభుత్వం సబర్మతి నదిని కాలుష్యం బారి నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ కూడా మూసీ నదిని కానీ హుస్సేన్ సాగర్ని కానీ అనేక సందర్భాల్లో కాలుష్య రహిత మూసీ నదిగా, హుస్సేన్ సాగర్గా గుర్తిస్తామని అనేక ప్రణాళికలు కూడా రచించింది, కొంతవరకు ఎగ్జిక్యూట్ కూడా చేసింది. దీన్ని భవిష్యత్తులో మరింత పకడ్బందీగా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భూగర్భ జలాలు విషమయం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా మన దేశంలో అర్బన్ డెవలప్మెంట్ కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎప్పుడైతే ప్రణాళికలు చేస్తామో మనం ఏం చేస్తామంటే 2011 సెన్సెస్ తోటి చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 10 years సెన్సెస్ తీసుకుంటాం. అలా కాకుండా 2021 సెన్సెస్ని తీసుకోవాలండి. ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ హైదరాబాద్లో చేపట్టాలన్నా మూసీ కానీ, హుస్సేన్ సాగర్ కానీ, ఓపెన్ డ్రైన్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఏది కానీ, అంటే రాబోయే భవిష్యత్తులో ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అవుతారు, వాళ్ళకి తగ్గట్టుగా ఎలాంటి పైప్ లైన్స్ మనం వేయాలి, ఎలాంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి, ఓపెన్ డ్రైన్స్ వేయాలన్న దాని మీద భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించాలి. ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడున్నటువంటి మనకు అంబర్పేటలో ఒకటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, హుస్సేన్ సాగర్ దగ్గర ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నటువంటి సీవేజ్కు సరిపోవండి. కాబట్టి మనం ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సుమారు 605 మిలియన్ల MLD వాటర్ సీవేజ్ డెవలప్ అవుతుందనేది, ప్రొడ్యూస్ అవుతుందని అంచనా. ఇటీవల కాలంలో నేను ఒక అధ్యయనం కూడా చేయడం జరిగింది. నాగ్పూర్లో ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు చక్కగా ట్రీట్ చేసి దాదాపు మనకు త్రాగునీరుకు సరిపోయే అంత విధంగా ట్రీట్ చేసి తిరిగి NTPC లాంటి విద్యుత్ కేంద్రాలకి అందిస్తున్నారు, లేకపోతే వ్యవసాయానికి కూడా అందిస్తున్నారు. అలాంటి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయనేది ఒక ప్రశ్న మొదలవుద్ది. కానీ నాగ్పూర్ లేకుంటే మైసూర్ లాంటి పట్టణాల్లో వాళ్ళు చేసేది ఏంటంటే కనుక మనం ఏదైతే మెట్రోకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ LNTకి వెళ్ళామో అదేవిధంగా నాగ్పూర్లో కూడా వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. మనం కూడా మన దేశంలో, మన హైదరాబాద్లో ముఖ్యంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు అయ్యే ఖర్చును కూడా మనం ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఇచ్చినట్లయితే కూడా వాళ్ళకి తర్వాత విద్యుత్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే కనుక దేశంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ సిటీస్, అమృత్ లాంటి కార్యక్రమాలలో కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకి, స్టామ్ వాటర్ డ్రైన్స్కి ప్రత్యేకంగా కొన్ని డబ్బులు మనకి బడ్జెట్ చేయడం జరిగింది. వాటిని తీసుకొని కూడా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం మూసీ నది సుందరీకరణ, ఈ గతంలో కూడా మేయర్ గారు లేకుంటే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ లాంటి పట్టణాలకు కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లేక్స్ను కూడా విజిట్ చేయడం జరిగింది. అలాంటి వాటిని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానని GHMC వారు మనకి పత్రికల్లో చూసాం, వాళ్ళు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు కనుక మూసీకి వెళ్తున్నటువంటి వాటర్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మూసీలోకి వెళ్ళాలి. మూసీకి వెళ్ళిన తర్వాత కూడా కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయాలి. మూసీకి ఇరుపక్కల సుందరీకరణ కంటే మొక్కలను నాటాలి. అవి కూడా దాదాపు మెడిసినల్ ప్లాంట్స్ కూడా నాటినట్లయితే కనుక ఉపయోగంగా ఉంటుంది.
ఇక ముఖ్యంగా నేను మొత్తం చర్చకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక మనం అవగాహన అన్నారు, కాలుష్యం పట్ల అవగాహన పెంచుకోవాలి. నా దృష్టిలో ఏంటంటే కేవలం అవగాహన ఉంటే మాత్రమే సరిపోదు. అవగాహన తర్వాత ప్రవర్తనలో మార్పు రావాలి, బిహేవియర్ చేంజ్ రావాలి. ప్రతి విషయంలో బిహేవియర్ చేంజ్. ఇంట్లో స్త్రీ గనక తడి చెత్తను పొడి చెత్తను అవగాహన ఉండడం సరిపోదు, ఆమె కంపల్సరీగా వేరు చేయగలగాలి. ఆటో వాడు ఎవడైతే జిహెచ్ఎంసీ ఎంప్లాయీ వస్తున్నాడో అతను కూడా అదే విధంగా ఆ ఆటోలో ఉన్నటువంటి తడి చెత్తను పొడి చెత్తను తీసుకురావాలి. వెహికల్ వాడేవాళ్ళు నేను వెహికల్ వాడడం వల్ల కాలుష్యం పెరుగుతూ ఉంది కనుక నేను వెహికల్ కాదు నేను మెట్రో వాడతాను లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతాననే ఒక ప్రవర్తనలో మార్పు రావాలి. అంటే మన పట్టణాన్ని పర్యావరణ విధంగా మనం కాపాడుకోవాలంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రవర్తనలో మార్పు వచ్చి వాలంటరీగా వాళ్ళు పనిచేయగలగాలి. ఓకే, కేశవరెడ్డి గారు, ఇప్పటికే ఆధునిక రవాణా వ్యవస్థ హైదరాబాద్ మహానగరంలో కూడా మెట్రో లాంటి ఆధునిక రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కానీ వ్యక్తిగత వాహనాలను వినియోగించకుండా ఉండేందుకు ప్యారిస్ లాంటి నగరాలు ఉచితంగా ప్రజా రవాణా వ్యవస్థను అందిస్తున్నాయి. అదేవిధంగా కెనడా, ఫిన్లాండ్ లాంటి దేశాలు కూడా పర్యావరణ నియమాలు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. మన హైదరాబాద్ మహానగరాన్ని తిరిగి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ఎలాంటి నియమాలు పాటించాలి? దీనికి ఇటువంటి ప్రశ్నకి ఒక్క పరిష్కారం ఉన్నదండి. ఇందాక పెద్దలు నరసింహారెడ్డి గారు, ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు, వేద్ కుమార్ గారు. ఒక్క చర్య తీసుకుంటే సరిపోదు. ఢిల్లీలో రీసెంట్ స్టడీ ఒకటి జరిగింది. అది మెట్రో రైల్ స్టార్ట్ అయ్యాక దాని పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ తగ్గిందా లేదా అని. ఫస్ట్ 3 years తగ్గింది. ఆ తర్వాత మళ్ళా యథావిధిగా మెల్లిగా జనాభా పెరగడంతోనో లేకపోతే వెహికల్స్ పెరగడంతోనో పెరిగింది. సో ఒక్క సొల్యూషన్ అనేది ఉండదు మెట్రో రైలు. కానీ మెయిన్ ఒకవేళ మనం వెహికల్ పొల్యూషన్ అని చెప్పి దాన్ని ట్యాకిల్ చేయాలనుకుంటే ప్రజా రవాణాని పకడ్బందీ బాగా చేయాలండి. ఫస్ట్ అందుబాటులో ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి, ప్లస్ కన్వీనియంట్గా ఉండాలి ప్రజలు వాడేందుకు. ఆ తర్వాత ధర కూడా అందరూ ప్రజలందరూ వాడేటట్టు ధర కూడా బాగా రీజనబుల్గా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ బిహేవియర్ ఏంటంటే మోటివేషన్ ఉంటుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకో దాన్ని. ఇప్పుడు పెద్ద పెద్ద మహానగరాలు, చికాగో లాంటి మహానగరాల్లో అక్కడికి సీఈఓలు కూడా ప్రభుత్వ రవాణా వ్యవస్థ వాడతారు. ఎందుకంటే అది సౌకర్యంగా ఉంటుంది, కన్వీనియంట్, అండ్ ఆల్సో లొకేషన్కి పోవడమే కాదు ధరలు ఇవన్నీ విధాలుగా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ అందరం ఒక తప్పు అనుకుంటాం, సిటీ బయటికి పంపించేస్తే పొల్యూషన్ వెళ్ళిపోతుంది. వన్స్ పొల్యూషన్ ఈజ్ క్రియేటెడ్ ఇట్ విల్ బీ ఇన్ ద సొసైటీ అంటిల్ అన్లెస్. సో దానికి మెయిన్ స్టెప్ ఏంటంటే పొల్యూషన్ ప్రివెన్షన్ అనేది. పొల్యూషన్ కానియకూడదు. ఒకవేళ అనివార్యంగా పొల్యూషన్ అవుతుందంటే దాన్ని అరికట్టాలి. బట్ సిటీ బయటికి ఇండస్ట్రీస్ పంపించేస్తే పొల్యూషన్ తగ్గిపోతుంది అనేది అక్కడ జరుగుతుంది పొల్యూషన్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మాధ్యమంలో నీళ్ళల్లో కానీ లేకపోతే వాయువులో కానీ తిరిగి మన దగ్గరికే వస్తుంది, అది ఎక్కడికి పోదు. ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉత్తమ మార్గాలు ఏవైనా మనం అనుసరించేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు కంప్లీట్లీ సైంటిఫిక్ బేస్డ్గా చేస్తారండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ దే ఎస్టిమేట్ ఎమిషన్స్. ఒకవేళ వాయు కాలుష్యం అనుకుంటే అంచనా వేస్తారు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇట్స్ కంప్లీట్లీ సైంటిఫిక్ స్టడీ. దాన్ని బట్టి సొల్యూషన్ ఆలోచిస్తారు. ఒకవేళ వెహికులర్ ట్రాఫిక్ అంటే ఇన్ని టన్నులు వస్తుంది, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్కి ఎట్లా తగ్గించాలి, వెహికల్స్ నంబర్ తగ్గించాలా లేకపోతే పీపుల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించాలని కంప్లీట్ సైంటిఫిక్ స్టడీ ఉంటుంది. ఆ పద్ధతి మనం పాటించట్లేదు ఇక్కడ. ర్యాండమ్ యాడ్ హాక్ మెజర్స్ వీఆర్ టేకింగ్. దెర్ ఈస్ నో హోలిస్టిక్ అప్రోచ్. అండ్ దిస్ ఈస్ కంప్లీట్ సైన్స్కి సంబంధించింది. దీంట్లో ఏం ప్రిఫరెన్స్ అనేది ఉండదు. పొల్యూషన్ అనేది అది అందరికీ హెల్త్ ఒకేలాగా ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని ట్యాకిల్ చేయాలంటే ఓన్లీ సైన్స్ బేస్డ్ సొల్యూషన్స్. ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒక సిటీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని పెట్టారు. టోక్యో పోయి వచ్చారు. దాన్ని ఏమైందో తెలియదు, అది ఇంకా గోప్యంగానే ఉంది. దాని ప్రణాళిక ఏంది అనేది మనకి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్క పౌరునికి ఆరోగ్యం సంబంధించిన విషయం. వీ లూజ్ 3.5 సంవత్సరం ఆయుర్గాయం ఒక్కొక్కరు. చిన్న పసికందులకైతే ఇంకా మనం చెప్పనవసరం లేదు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పుకుంటున్నాం, వాళ్ళు పెరిగేదే ఈ విషయంలో. సో ప్రణాళిక అనేది ప్రభుత్వం చేసింది పారదర్శకంగా ఓపెన్గా పెట్టాలి. సివిల్ సొసైటీస్ అండ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ని కాన్ఫిడెన్స్లో తీసి ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఏమైనా ఫలితాలు వస్తాయి.
లేకపోతే చర్చకే అది పరిమితం అవుతుందనే దీంట్లో పౌర సమాజం కానీ ఇటు ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం ఎలా ఉండాలి? పాలసీ ఫ్రేమింగ్ అప్పుడు తప్పకుండా పౌర సమాజం, ఎక్స్పర్ట్స్, చాలా నిబద్ధతతో చాలా కాలం పనిచేసిన వాళ్ళు, కమిట్మెంట్తో పనిచేసిన ఎక్స్పర్ట్స్ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారి ఒపీనియన్ తీసుకొని ఒక చక్కటి పథకం, సివిల్ సొసైటీ టు బీ ద వాచ్ డాగ్. ఓకే, ఇది ఢిల్లీ మహానగరం ఇచ్చినటువంటి హెచ్చరిక ద్వారానైనా హైదరాబాద్ మహానగరాన్ని, భవిష్యత్ తరాలకు ఒక సుందర నగరాన్ని, కాలుష్య రహిత నగరాన్ని అందించేందుకు నిపుణులు అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వక్తలు ఈరోజు అనేక సూచనలు, సలహాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తే గనక భవిష్యత్ తరాలకు తిరిగి మనం ఒక సుందర నగరాన్ని, స్వచ్ఛ నగరాన్ని, హైదరాబాద్ మహానగరాన్ని ఒక బహుమతిగా అందించవచ్చని వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చల్లో విలువైనటువంటి సూచనలు, సలహాలు, సమస్యను వివరించినందుకు వక్తలందరికీ కూడా ధన్యవాదాలు.